సరే. ఇండెక్స్ 16 అంటే ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. సో ఇది కూడా అంతే సేమ్. ఫస్ట్ డెఫినేషన్ చూసుకోండి, ఇనిషియల్ మెజర్మెంట్ చూసుకోండి. ఇక్కడ ఇనిషియల్ మెజర్మెంట్ కూడా కొంచెం అంటే సేమ్ అదే. అక్కడైతే కాస్ట్ అక్కడ సేమ్ ఎలా ఉందో అక్కడ, సారీ, ప్రొడక్షన్ చేసేటప్పుడు ఎలా అయితే కాస్ట్ ఉన్నాయో అక్కడ అవే కాస్ట్ ఉంటాయి. కొంచెం ప్లాంట్ మిషనరీ కాబట్టి ఇన్స్టాలేషన్ కాస్ట్ అని ఇలా కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అది ఇనిషియల్ రికగ్నిషన్. తర్వాత సబ్సిక్వెంట్ లో 2 టైప్స్ ఆఫ్ కాస్ట్ ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే అది మన వాల్యుయేషన్ టెక్నిక్ ఏంటంటే, మనం సపోజ్ కాస్ట్ మెథడ్ ఫాలో అయ్యామనుకో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో కాస్ట్ మెథడ్ ఫాలో అయితే క్యారింగ్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మైనస్ అక్యుములేటెడ్ ఇంపైర్మెంట్ లాస్. అదే మన రీవాల్యుయేషన్ మెథడ్ ఫాలో అవుతేనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది, అది చూద్దాం. సో ఇది ఇనిషియల్ మెథడ్, తర్వాత సబ్సిక్వెంట్ మెజర్మెంట్, తర్వాత డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. సపోజ్ మనం డిస్మాండ్లింగ్ కాస్ట్ లేకపోతే డీకమిషనింగ్ లైబిలిటీ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. మనం ఏదైనా ఒక సైట్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే కొంచెం మనకి ఇష్టం వచ్చినట్టు మాడిఫికేషన్ చేసుకుంటాం ఏదైనా అనుకుందాం. సో ఆ 30 years లీజ్ 40 years లీజ్ తీసుకున్న తర్వాత మనం మళ్ళీ దాన్ని మామూలుగా క్లియర్ చేసి ఇవ్వాలి. అంటే అలా ప్లాంట్ మిషనరీ కూడా అలాగే ఉంటుంది. ప్లాంట్ మిషనరీస్ కొన్ని ఏం చేస్తాం, ఇన్స్టాల్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని డిస్మాంటిల్ చేసి, అంటే మళ్ళీ దాని లైఫ్ అయిపోయాక డిస్మాంటిల్ చేసి మళ్ళీ మనం కొత్తది ఇన్స్టాల్ చేయాలి. సో దానికి రిలేటెడ్ లైబిలిటీ కూడా మనం ఇప్పుడే మనం యాడ్ చేసుకుని పెట్టుకుంటాం. సో అవి అజంప్షన్ కాబట్టి అది చేంజ్ అవుతున్నప్పుడల్లా మనం కొంచెం చేంజెస్ చేయాలి. సరే, ఇదంతా పక్కన పెడితే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకునే ఎప్పుడంటే డెఫినేషన్. సో ఇక్కడ పీపీఈలో ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి కదా. ఈ 2 కండిషన్స్ లో ఒక కండిషన్ కంపల్సరీ మ్యాండేటరీగా ఒకటి ఫిల్ఫిల్ అవ్వాలి, ఇది ఏదో ఒకటి. తర్వాత సెకండ్ దాంట్లో ఇది కంపల్సరీ ఫిల్ఫిల్ అవ్వాలి. సో ఈ 2 కండిషన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఫిల్ఫిల్ అవ్వాలి, ఇది కంపల్సరీ ఫిల్ఫిల్ అవ్వాలి. అంటే 1+1. అప్పుడు ఈ రెండిట్లో ఏదో దీంట్లో ఒకటి ఇది కంపల్సరీ ఉంటే అప్పుడు దాన్ని పీపీఏ కింద క్లాసిఫై చేస్తాం. లేకపోతే ఏం చేస్తాము, సింపుల్ గా ఇప్పుడు 1 year కంటే తక్కువ అయితే మనం ఇన్వెంటరీలో క్లాసిఫై చేసేస్తాం. సింపుల్ గా స్పేర్ పార్ట్స్ కానీ చిన్న చిన్న మిషనరీస్ ఉన్నాయి, 1 year కూడా యూజ్ అవ్వట్లేదు అంటే దాన్ని కూడా ఇన్వెంటరీ కింద క్లాసిఫై చేసేస్తాం. సరే, పీపీఈ. పీపీఈ ఆర్ టాంజిబుల్ అసెట్స్. పీపీఈ అంటే టాంజిబుల్ అసెట్స్. ఇన్టాంజిబుల్ అసెట్స్ సపరేట్ ఇండేస్ ఉంది, ఇండేస్ 38. సో అప్పుడు చూద్దాం. సో ఇది టాంజిబుల్ అసెట్స్. ఫస్ట్ టాంజిబుల్ అవ్వాలి, తర్వాత దీంట్లో 3 కండిషన్స్ లో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో ఏంటవి, యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ సప్లై ఆఫ్ గుడ్స్ సర్వీసెస్, రెంటల్ టు అదర్స్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్. ఈ మూడిట్లో అంటే మన ప్రొడక్షన్ లోనే యూజ్ అవ్వాలి అది, లేకపోతే రెంటల్ టు అదర్స్ మనం వేరే వాళ్ళకి రెంటల్ అనే ఇవ్వాలి, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అన్న అవ్వాలి. ఈ మూడిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సార్ ల్యాండ్ ఏ బిల్డింగ్ వచ్చింది అనుకో, అది రెంటల్ టు అదర్స్ ఉంటే మాత్రం అది మళ్ళీ మనం ఇంకొక కండిషన్ చెక్ చేయాలి. సరే, ఫస్ట్ ల్యాండ్ ఏ బిల్డింగ్ మళ్ళీ ఇంకా కింద సపరేట్ గా ఉంది, మనం అప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే ఈ 3 కండిషన్ చూస్తాం. ల్యాండ్ ఏ బిల్డింగ్ గురించి ఒకసారి పక్కన పెట్టండి, క్లారిటీగా 1 by 1 స్టెప్ చూద్దాం. సో ఈ 3 కండిషన్ లో కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకటి ప్రొడక్షన్, యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్. రికార్డ్ చేసే కదా, చేసాం. ఓకే. యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఆర్ రెంటల్ టు అదర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే అది ఏదైనా సరే, స్టాఫ్ క్వార్టర్స్ అవని, ఆఫీస్ అవని, ఫ్యాక్టరీ బిల్డింగ్ అని, ఏదైనా సరే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ లోకి వస్తుంది. సరే, ఈ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్, ఈ మూడిట్లో కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఇంకొక కండిషన్, కంపల్సరీ కండిషన్, ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 1 year. మోర్ దెన్ 1 year కాకపోతే అసలు ఇండియాస్ 60 అంటే ప్లాన్ ప్రాపర్టీ ఫిక్స్ అసెటే కాదు కదా, ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంటే కాదు. సో ఈ మోర్ దెన్ వన్ పీరియడ్ ఉండాలి, ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 1 పీరియడ్ ఉండాలి. ఈ మూడిట్లో కండిషన్ సాటిస్ఫై చేయాలి, అప్పుడే ఇండియా 16 లో క్లాసిఫై అవుతుంది పీపీఏ కింద, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. సో గుర్తుంది కదా, టాంజిబుల్ అసెట్, తర్వాత హెల్ప్ ఫర్ యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ రెంటల్ టు అదర్స్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, అండ్ ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ మోర్ దెన్ 1 year. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవుతే అప్పుడు దాన్ని మనం పీపీఏ కింద క్లాసిఫై చేస్తాం. సరే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ వదిలేయండి అని చెప్పాగా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎందుకు వదిలేమనంటే సపరేట్ గా, అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మీకు ఇండియాస్ 40 కూడా డెఫినేషన్ కవర్ అయిపోతుంది మీకు. ఇండియాస్ 40 ఎందుకంటే ఇండియా 16 చేశారనుకో, ఇండియాస్ 40 ఇండియాస్ 38 రెండు మనకి ఒక హార్డ్లీ చెప్పాలంటే రెండు కలిపి ఒక రోజులో అయిపోతాయి. ఇండియా 16 కొంచెం లాగ్ అవ్వచ్చు, అంటే కొంచెం పెద్దది. సో అది ఇది 1 day ఆర్ 1.5 day పట్టచ్చు, 1 day అయిపోతుంది మ్యాక్స్. సో కానీ నెక్స్ట్ 38 40 మాత్రం ఇది క్లారిటీగా ఉంటే అది జస్ట్ రెండు కలిపి 1 day లో అయిపోతుంది. సరే, సరే, ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్ చెప్తున్నాం. ఇది ఇండియాస్ 40 డెఫినేషన్. క్లియర్ గా చెప్పాలంటే ఇండియాస్ 40 డెఫినేషన్ ఏంటంటే, ఇండియా ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవ్వచ్చు, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అంటే ఏంటి, మామూలుగా మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ఏదైనా బిల్డింగ్ కొన్నారంటే దాని అర్థం ఏంటి, ఒకటి రెంటల్ ఇవ్వడం కోసం, లేకపోతే దాన్ని ఇప్పుడు కొంతమంది ప్లాట్స్ తీసుకుంటారు. ప్లాట్స్ తీసుకున్నప్పుడు కొంచెం మళ్ళీ ఎవరు ట్రై చేస్తారు. ఓకే.
ట్రీట్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. ఏదైనా ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవ్వాలి అంటే మనం సింపుల్ గా దాన్ని రెంటల్ పర్పస్ కోసం కొంటాం. ఏదైనా బిల్డింగ్ కొన్నామంటే రెంటల్ పర్పస్ కోసం. లేకపోతే కొంతమంది ప్లాట్స్ కొంటారు, ల్యాండ్ ల్యాండ్ కొంటారు. అప్పుడు ఏం చేస్తారు, అది జస్ట్ అది రెంట్కి ఇవ్వలేము, జస్ట్ అలా అని చెప్పేసి మనం ఇంటర్నల్ గా యూజ్ చేయలేము దాన్ని. జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం పక్కన పెడతాం, క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం అంటాం సింపుల్ గా చెప్పాలంటే. ఆ డబ్బులు ఉన్నాయి కొన్నారు, దానికి క్యాపిటల్ ఎప్రిసియేషన్ కోసం కాదు, రెంటల్ టు అదర్స్ కోసం కూడా కాదు. ఆ 3 కేసుల్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇండియాస్ 40లో కవర్ అవుద్ది. అది కాకుండా యూజ్ అండ్ ప్రొడక్షన్ అయినా అడ్మినిస్ట్రేటివ్, అంటే ఈ రెండిట్లో ఏదైనా సరే నార్మల్ గా ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయినా సరే ఈ రెండు డెఫినేషన్స్, అంటే ఏదైతే యూజ్ అండ్ ప్రొడక్షన్ కానీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కానీ అయితే ఖచ్చితంగా ఇండియా 16లోనే కవర్ అవుతుంది. ఈ రెంటల్ టు అదర్స్ వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ పీపీఆ అని చెప్పేసి. రెంటల్ టు అదర్స్ లో వచ్చిందంటే రెంటల్ కోసం అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం అన్నా సరే ఇండియాస్ 40. అదే అన్డిటర్మైన్డ్ యూస్ అన్నాడు అయినా సరే ఇండియాస్ 40. ఓన్లీ మనం ఇండియా 16లో కవర్ అవ్వాలంటే యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ సప్లై గూడ్స్ సర్వీస్ గా ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కోసం అంటే మన ఆఫీస్ కోసం కానీ క్వార్టర్స్ కోసం కానీ లేకపోతే బ్రాంచ్ ఆఫీస్ కోసం కానీ ఇలాంటి వాటి కోసం యూజ్ చేస్తే మాత్రమే అది ఇండియా 16లో కవర్ అవుతుంది. లేకపోతే ఇండియాస్ 40. ఓకే, ట్రీటెడ్ ఇస్ ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అప్పుడు ఇండియా 16. లేకపోతే ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఇండియాస్ 40లోకి వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు మీకు ఇది జస్ట్ పైపైన చెప్పడం కాదు, ఇది డెఫినేషన్ లో ఎక్కడ కవర్ అవుతుందో మీకు అర్థమైతే మీకు ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని అడిగినా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో బిజినెస్, సరే, బిజినెస్ ఇస్ ఆఫ్ గివింగ్ బిల్డింగ్ ఆన్ రెంట్. వాడి బిజినెస్ ఏంటి, బిల్డింగ్ ఆన్ రెంట్. వాడి బిజినెస్ బిల్డింగ్ రెంట్కి ఇవ్వడం. సో డెఫినేషన్ లో ఎక్కడ కవర్ అవుతుంది అది, యూజ్డ్ ఇన్ ద సప్లై ఆఫ్ సర్వీసెస్. యూజ్డ్ ఇన్ ద సప్లై ఆఫ్ సర్వీసెస్. సో అంటే ఇక్కడ కవర్ అయింది. సో బిల్డింగ్ అంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్ ఫర్ మోర్ దెన్ 1 year డెఫినేషన్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుద్ది కాబట్టి, సో దాన్ని మనం బిల్డింగ్ ఇండియా 16లో కవర్ అవుతుంది. బిల్డింగ్ ఇస్ పీపీఈ, ప్లాంట్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ యాజ్ పర్ ఇండియా 16 అని రాస్తే అయిపోతుంది. ఓకే, అదేంటి, బిజినెస్ ఇస్ సెల్లింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. వాడి వాడి బిజినెస్ ఏంటంటే మొబైల్ ఫోన్ సెల్ చేయడం. వాడు ఏం చేస్తాడు, వీఆర్ గివింగ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఆన్ రెంట్. ఓకే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చాడు. వాడు బిజినెస్ ఏం మొబైల్స్, ఇదేం రెంటల్ టు అదర్స్. సో ఖచ్చితంగా ఇండియాస్ 40 ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఐపీ అంటే. ఓకే, ఎనీ అసెట్ అదర్ దెన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ గివెన్ ఆన్ రెంట్. ఏదైనా ఇంకా వేరేది ఏదైనా అదర్ రెంటల్ ఇచ్చాడంటే ఖచ్చితంగా పీపీఏ. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితేనే మనం చెక్ చేసుకోవాలి అది ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీయా లేకపోతే పీపీఏ అని చెప్పేసి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాకుండా వేరేది ఏది రెంటల్ అయినా సరే పీపీలోనే కవర్ అవుతుంది. ఓకే, అంటే అదొకటే కాదు, ఇది కూడా కవర్ అవ్వాలి, ఇది కూడా అవ్వాలి. ఎక్స్పెక్టెడ్ టు బి యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 1 year. ఇది కూడా, ఈ రెండు డెఫినేషన్స్ కవర్ అవుతే అది పీపీఈలో కవర్ అవుతుంది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెంటల్ అంటే మాత్రమే మనం చెక్ చేసుకోవాలి ఇండియాస్ 40 ఇండియాస్ 16. సో రెంటల్ అంటే ఖచ్చితంగా ఇండియాస్ 40, డౌట్ లేదు ల్యాండ్ అండ్ బిల్డింగ్ అయితే. ఓకే, సరే, ఫ్యాక్టరీ బిల్డింగ్ చెప్పాను కదా, ఫ్యాక్టరీ బిల్డింగ్ కానీ ఆఫీస్ బిల్డింగ్ కానీ కంపెనీ క్వార్టర్స్ కానీ స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఏదైనా సరే పీపీఏ, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ కింద కవర్ అయిపోతుంది ఆర్ ప్రొడక్షన్ లో యూజ్ అవుతుంది కాబట్టి. ఓకే, ల్యాండ్ అండ్ బిల్డింగ్ హెల్ప్ ఫర్ ద యూజ్ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. ఆర్డినరీ కోర్స్ అంటే ఖచ్చితంగా ఇన్వెంటరీ, అది వాడి బిజినెస్ ల్యాండ్ కొనడం అమ్మడం లేదా బిల్డింగ్ కొనడం అమ్మడం. సో అప్పుడు అది ఇన్వెంటరీ, అది సో వాడి బిజినెస్ మనం రియల్ ఎస్టేట్ అయితే. సరే, ఇక్కడ వరకు మనకి ఫస్ట్ ఇవన్నీ రికగ్నేషన్ ఇండియా 16 కాదా అని చెప్పేసి అప్లికబుల్ డెఫినేషన్ ఇదంతా. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సరే, ఇప్పుడు ట్రీట్మెంట్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అండ్ స్టాండ్ బై ఎక్విప్మెంట్స్. సో ట్రీట్మెంట్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ అండ్ స్టాండ్ బై ఎక్విప్మెంట్ అంటే ఏంటి, ఒక మనకి ఒక సపోజ్ మంది ఇప్పుడు మాది ఒకటి హైడ్రో బిజినెస్. హైడ్రో అంటే వాటర్ నుంచి మనం పవర్ జనరేషన్. సో మేజర్ రా మెటీరియల్ ఏంటి, అక్కడ టర్బైన్ ఉంటుంది మన దగ్గర. సో అది మోటార్ ఉంటుంది, ఆ రెండు మేజర్. సో సపోజ్ ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఆ రెండు డ్యామేజ్ అయినాయి అనుకో, మనం అది మళ్ళీ టర్బైన్ ఆర్డర్ చేసి వచ్చేటప్పుడు మనం 1 month జనరేషన్ లాస్ అయిపోద్ది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్టాండ్ బై, అంటే ఇవి ఆల్రెడీ ఉన్న ఎక్విప్మెంట్ కి మనం దానికి స్టాండ్ బై పెట్టుకుంటాం పక్కన. ఒక నిమిషం. సరే, సో స్టాండ్ బై సెట్ స్పేర్స్ బేరింగ్స్ ఇవన్నీ ఏంటంటే స్టాండ్ బై ఎక్విప్మెంట్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ ఏంటంటే నార్మల్ గా ఇండియా 16 అంటే సేమ్ పైన ఉన్న కండిషన్స్ ఉన్నాయి కదా, యూజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ డెఫినేషన్ కానీ
రెంటల్ టు అదర్స్ కానీ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఆ డెఫినేషన్ సాటిస్ఫై చేసి మోర్ దెన్ 1 ఇయర్ అయితే ఇండే 16. కాకపోతే లెస్ దెన్ 1 ఇయర్ అయినా సరే ఆ డెఫినేషన్ క్రైటీరియా సాటిస్ఫై చేయకపోతే ఇండేస్ 2 ఇన్వెంటరీ కింద ట్రీట్ చేస్తాం. సో ఇక్కడ వరకు మనకి ఇండేస్ అప్లికబుల్ కాదా అంటే ఇండే 16 అప్లికబుల్ కాదా చూసారు ఇప్పటి వరకు. ఇప్పుడు రికగ్నైజ్ చేయాలి. ఇప్పుడు రికగ్నైజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకు కాస్ట్ తెలియాలి. కాస్ట్ తెలియాలి, దాని నుంచి ఫ్యూచర్ లో బెనిఫిట్ ఉండాలి. ఖచ్చితంగా ప్రాబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి. ఫస్ట్ కాస్ట్ తెలియాలి, నెక్స్ట్ ప్రాబుల్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి. ఈ రెండు ఉంటే మనం దాన్ని రికగ్నైజ్ చేస్తాం ఇండియా 16 కింద. ఓకే, నెక్స్ట్ సరే, ఇనిషియల్ రికగ్నిషన్ ఆఫ్ పీపీఈ. ఇనిషియల్ రికగ్నిషన్ చెప్పా కదా, కాస్ట్ మెథడ్ నార్మల్ గా కాస్ట్ మెథడే ఫాలో అవుతాం. కాస్ట్ మెథడ్ అంటే ఏంటి? అల్టిమేట్ గా మనం ఏదో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ల్యాండ్ కొన్నాం, ఫస్ట్ ల్యాండ్ తీసుకుంటాం, దాని మీద మనం బిల్డింగ్ కట్టడానికి సిమెంట్, ఐరన్ ఇవన్నీ లేబర్ కాస్ట్ ఇవన్నీ అన్ని యాడ్ చేస్తాం. సో దీంట్లో కూడా సేమ్ కొన్ని ఇన్ఎలిజిబుల్ ఉంటే అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రం ఒకసారి చదివేసి వదిలేద్దాం అయిపోయింది. సో చూడండి, పర్చేస్ ప్రైస్ కి ట్రేడ్ డిస్కౌంట్ మేనేజ్ చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం, ప్లస్ ఇంపోర్ట్ డ్యూటీ, ఏదైనా ట్యాక్సెస్ నాన్ రిఫండబుల్ అంటేనే మనము అవి అవి యాడ్ చేయాలి. లేకపోతే రిఫండబుల్ అంటే అవి యాడ్ చేయకూడదు. ఓకే, ఆడ ఏమి ఇవ్వకపోతే నాన్ రిఫండబుల్ అనుకోవాలి. మనం ఆల్రెడీ ఇండెక్స్ 2 లో చూసాం. సో ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, లీగల్ ఫీజు, వన్ టైం, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మామూలుగా వన్ టైం జాయినింగ్ ఫీజులు ఇవన్నీ నార్మల్ పట్టించుకోం మనం. సో ఇవి ఒకటి తీసుకో, ఇది ఒక్కటే యాడ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, స్టార్ పెట్టుకోండి మీ బుక్ లో. తర్వాత ఇనిషియల్ డెలివరీ చార్జెస్, ఇంకొకటి ఇక్కడ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని ఇలాంటి కాంట్రాక్ట్స్ అంటాడు, అవి ఏమి యాడ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, 5 years మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని, 1 year మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ అని అవి యాడ్ చేయకూడదు. ఓన్లీ వన్ టైం జాయినింగ్ ఫీజ్ ఆఫ్ బిల్డింగ్ అంటే మాత్రం యాడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఏంటంటే నథింగ్ బట్ ఒక సొసైటీలో బిల్డింగ్ మనం పర్చేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక సొసైటీకి 1 lakh పే చేయాలి. అంటే అది పార్ట్ ఆఫ్ ద కాస్ట్ అంతే. అది ఆ సొసైటీలో మన ఇల్లు ఉన్నందుకు వాళ్ళకి పే చేయాలి. సో అది కామన్ అది. సో అది అలాంటివి యాడ్ చేసుకోవాలి. ఇనిషియల్ డెలివరీ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, అదర్ హ్యాండ్లింగ్, ఇన్స్టలేషన్ అండ్ అసెంబ్లింగ్ కాస్ట్, ప్రొఫెషనల్ ఫీజు, ఆర్కిటెక్ట్ ఫీజు, అడ్వైజరీ ఫీజు, కన్సల్టెన్సీ కానీ ఏదైనా సరే డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అన్ని యాడ్ చేయాలి. ఇవన్నీ పెద్ద గుర్తుపెట్టుకోగల సైట్ ప్రిపరేషన్, బిల్డింగ్ ప్లాన్, డైరెక్ట్ మెటీరియల్, టెస్టింగ్ ఇవన్నీ ఓకే. ఏదైనా డైరెక్ట్ కాస్ట్ అనిపిస్తే యాడ్ చేయడమే. సో మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇవి ఎక్స్క్లూజన్స్. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఇండెక్స్ 2 లో ఏవైతే ఎక్స్క్లూజన్స్ ఉంటాయో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే బట్టి పట్టేయాలి. ఇవి కనిపించినాయి అంటే ఇవి యాడ్ చేయకూడదు అని చెప్పేసి. సరే, దాంట్లో ఏంటంటే కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్, కాస్ట్ ఆఫ్ రిలొకేషన్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఆర్ ఇనాగ్రేషన్ సెరమనీ, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, పర్చేస్ ఆఫ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, డే టు డే రిపేర్స్, అడ్మినిస్ట్రేటివ్ జనరల్ ఎలకేటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓవర్ హెడ్స్ అనగానే డిజలో చేసేయకూడదు. ఈ ఓడింగ్స్ ఉంటే మాత్రం డిజలో చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ జనరల్ సెల్లింగ్ ఆర్ ఎలకేటెడ్ ఓవర్ హెడ్స్. చాలా దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలకేటెడ్ అని ఓడిస్తాడు, మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఎలకేటెడ్ అనగానే డిజలో చేయాలి, అంటే యాడ్ చేయకూడదు. ఆల్రెడీ ఇంక్లూడ్ అయితే మైనస్ చేయండి. ఆల్రెడీ అసలు ఏమీ చెప్పలేదంటే దాన్ని కన్సిడర్ చేయొద్దు. చెప్పాను అక్కడ కూడా వస్తుందని చెప్పాను. అడ్వార్బల్ కాస్ట్ అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఆపరేటింగ్ లీసెస్ అవి కూడా తీసుకోకూడదు. క్యాష్ డిస్కౌంట్ తీసుకోకూడదు. ఇంట్రెస్ట్ కాస్ట్ తీసుకోకూడదు అన్లెస్ అలౌడ్ బై 23 ఇండియాస్ 23. సింపుల్. ఇక్కడ నుంచి అన్ని సేమే ఉన్నాయి ఆల్మోస్ట్. అక్కడ ఇక్కడ సేమే ఉన్నాయి. ఆపరేటింగ్ లాసెస్ ఒక్కటే యాడ్ అయింది, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రం కొంచెం యాడ్ అయినాయి. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్, కాస్ట్ ఆఫ్ రిలొకేషన్ ఎక్స్పెండిచర్, కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ ఆర్ ఇనాగ్రేషన్ సెరమనీ, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, పర్చేస్ ఆఫ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఆఫ్ పీపీ, డే టు డే రిపేర్ అండ్ మెయింటెనెన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. కాస్ట్ ఆఫ్ స్టాఫ్ ట్రైనింగ్, కాస్ట్ ఆఫ్ రిలొకేషన్, కాస్ట్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కాస్ట్, పర్చేస్ ఆఫ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, డే టు డే రిపేర్స్, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఆఫ్ అబ్నార్మల్ అమౌంట్, ఆపరేటింగ్ లాసెస్, క్యాష్ డిస్కౌంట్ ఆర్ ఎర్లీ సెటిల్మెంట్ డిస్కౌంట్, ఇంట్రెస్ట్ కాస్ట్ ఆన్ లోన్ అన్లెస్ అలౌడ్ బై ఇండెక్స్ 23. అంటే అన్లెస్ అలౌడ్ అంటే ఇండెక్స్ 23 అలౌ చేస్తే అది యాడ్ చేయండి. అంటే క్వశ్చన్ లో క్వాలిఫైయింగ్ ఎసెట్ అని ఇచ్చాడు అనుకో అప్పుడు యాడ్ చేయాలి, లేకపోతే యాడ్ చేయకూడదు. ఆల్రెడీ యాడ్ అయి ఉంటే మైనస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిందంటే ఆల్రెడీ యాడ్ అయి ఉంటేనే కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్రెడీ అక్కడ డైరెక్ట్గా ఇస్తే మనం అలాగే తీసుకోం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్రెడీ ఇంక్లూడెడ్ అంటే మాత్రం మైనస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సరే, ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సిడెంటల్ మన సమ్స్ చేసినప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇన్కమ్ ఫ్రమ్ ఇన్సిడెంటల్ యాక్టివిటీస్ డన్ బై ద ఎంటిటీ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పీపీ బట్ ఆర్ నాట్ నెసరీ ఫర్ ఇస్ కన్స్ట్రక్షన్. సరే, ఇదేంటంటే సతింగ్ బట్ మనం ఏంటంటే బిల్డింగ్ ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది మనకు పెద్ద ఒక 10 acres కొన్నాం, ఫ్యాక్టరీ కడదాం అని చెప్పేసి. ఫ్యాక్టరీ కట్టాలంటే మనం లోన్ తీసుకోవాలి, లెండర్ అప్రూవల్స్ ఇవన్నీ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అవన్నీ వచ్చేలోపు ఒక వన్ ఇయర్ 6 months ఖాళీగా ఉందని చెప్పేసి పార్కింగ్ ఇచ్చారు, లేకపోతే ఒక
ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ కి ఇచ్చారు. సో అప్పుడు మనకు కొంచెం ఇన్కమ్ వస్తుంది కదా, రెంటల్ ఇన్కమ్. సో ఆ ఇన్కమ్ ఏం చేస్తాం, ఇంతకుముందు ఇండేస్ లేనప్పుడు ఏఎస్ లో ఉన్నప్పుడు మైనస్ డైరెక్ట్ గా మనము ఈ టోటల్ కాస్ట్ మైనస్ చేసేవాళ్ళం. ఇప్పుడు మైనస్ చేయొద్దు, సపరేట్ గా పిఎండ్ఎల్ అదర్ ఇన్కమ్ కింద చూడటం చెప్తున్నాడు అంతే. సచ్ ఇన్కమ్ విల్ బి రికగ్నైజ్డ్ ఇన్ పిఎండ్ఎల్ అండ్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ పీపీఈ కాస్ట్. సరే, ఎంట్రీస్ అందరికీ క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నా. సరే, ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఆ త్రీ నామినల్ మనకి మనకి త్రీ రూల్స్ ఉన్నాయి, గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదా, అవి అవి గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రతి ఎంట్రీ బట్టి పట్టక్కర్లేదు, వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. సో మనకి ఏదైనా ప్లాంట్ మిషనరీ కొన్నప్పుడు ప్లాంట్ మిషనరీ వస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ వెళ్ళిపోతుంది బయటికి, సో తగ్గిపోతుంది. సో దాన్ని క్రెడిట్ చేస్తాం, దాన్ని బ్యాంక్ క్రెడిట్ చేస్తాం, పీపీఎన్ డెబిట్ చేస్తాం. ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ అంటే మనకి లైబిలిటీ క్రియేట్ అవుతుంది, అంటే మన లైబిలిటీ అంటే క్రెడిట్ అవ్వాలి కాబట్టి క్రెడిట్ చేస్తాం, ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. సో ఫస్ట్ ఏంటంటే మనకి పీపీఈ వస్తుంది కాబట్టి పీపీఈ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేసి టు ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, డీకమిషన్ లైబిలిటీ అంటే మనం సపోజ్ ఏదైనా ప్లాంట్ మిషనరీ కొన్నప్పుడు దాన్ని ఇన్స్టలేషన్ చేస్తాం కదా, సో కింద ఫౌండేషన్ అవన్నీ చేస్తాం కదా. సో అది మళ్ళీ దాని లైఫ్ అయిపోయాక మొత్తం డిస్మాంట్లింగ్ చేసి, అంటే దాన్ని మొత్తం తీసి అమ్మేసేయాలి, పీకేసి పక్కన పెట్టాలి, సింపుల్ గా చెప్పాలంటే. ఆ పీకడానికి మనకు అయ్యే కాస్ట్ డిస్మాంట్లింగ్ కాస్ట్ ఆర్ డీకమిషన్ లైబిలిటీ అంటాం. ఓకే, సో ఇది ఎస్టిమేట్. ఇది మనం ఏం చేస్తామంటే వాడు క్వశ్చన్ లో క్లియర్ గా 20 years తర్వాత ఒక 10,000 అవుద్దో 1 lakh అవుద్దో అని చెప్పి ఇలా ఇస్తాడు. 10 years తర్వాత 20 years తర్వాత అలా ఇచ్చాడు అనుకో, దాన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలి, 10 years బ్యాక్ తీసుకురావాలి. క్వశ్చన్ ఇస్తాడు అంతే, అన్ని 20 years అన్నాడంటే కింద ఫ్యాక్ట్ ఇచ్చేస్తాడు, ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్ట్ ఇచ్చేస్తాడు, డైరెక్ట్ ఇంటూ చేస్తే సరిపోతుంది. అదే వాడే క్లియర్ గా ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఆఫ్ డిస్మాంట్లింగ్ కమిషన్ లైబిలిటీ, డీకమిషన్ లైబిలిటీ అని చెప్పేసి ఒక 10,000 ఇచ్చాడు అనుకో, అప్పుడు డైరెక్ట్ గా యాడ్ చేసేయండి, మీరు ఏం చేయక్కర్లేదు. ఓకే, మర్చిపోయిన ఈ పాయింట్ ఇందాక మీకు హైలైట్ చేయలేదు అనుకుంటా. ఇది ఈ కాస్ట్ లో యాడ్ అవుద్ది ఆ పాయింట్. ఓకే, చూసారా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఎస్టిమేటెడ్ డిస్మాంటింగ్ డీకమిషన్ లైబిలిటీ రిస్టోరేషన్ ఆర్ డిమోలిషన్ కాస్ట్. ఈ ఓడింగ్స్ లో ఏది ఉన్నా సరే అది యాడ్ చేయాలి, డైరెక్ట్ గా యాడ్ చేయకూడదు, ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చి యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సరే, ట్రాన్స్ఫర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు పిఎండ్ఎల్. సో అయిపోయింది. సరే, ఇప్పుడు ఏం చేశారు, ఇక్కడ ఇక్కడ ఎస్టిమేట్ చేశారు, అంటే ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చి, గుర్తుపెట్టుకోండి, ఏఎస్ లో ఇండేస్ లో అంటే ఎఫ్ఆర్ లో కానీ ఏఎఫ్ఎం లో కానీ ఏదైనా ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చామంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ప్రెసెంట్ వాల్యూ అంటే ఏంటి, నథింగ్ బట్ దాన్ని దాంట్లోంచి ఇంట్రెస్ట్ మైనస్ చేస్తున్నాం, డిస్కౌంట్ చేస్తున్నాం అంటే ఇంట్రెస్ట్ మైనస్ చేస్తున్నాం, ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తున్నాం. సో మళ్ళీ 1 year అయిందంటే దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, మనం మైనస్ చేసిన ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అల్టిమేట్ గా నువ్వు 10,000 పే చేయాలి కదా. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో 20 years తర్వాత 10,000 పే చేయాలన్నాను. సో ఇప్పుడు దాని ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ 0.5 ఇచ్చాడు అనుకుందాం, అంటే 5,000 రికార్డ్ చేస్తాం, కానీ మనం పే చేయాల్సినంత 10,000. సో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు 5,000 ఇంటూ 10% చెప్పాడు అనుకో, 5,000 10% 500 యాడ్ చేయాలి. 500 యాడ్ చేయాలంటే ఇది ఆల్రెడీ క్రెడిట్ ఉంది, సో క్రెడిట్ చేస్తేనే యాడ్ అవుతుంది. సో క్రెడిట్ ఉన్న దానికి డెబిట్ చేసాం అనుకో మైనస్ అవుతుంది, యాడ్ అవ్వాలంటే క్రెడిట్ అవ్వాలి. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. సో సెకండ్ ఎంట్రీ అది. తర్వాత ఎసెట్ రికార్డ్ చేసావు కదా, ఎసెట్ రికార్డ్ చేసి డిప్రిసియేషన్ చేస్తావు. డిప్రిసియేషన్ చేయాలంటే ఎంట్రీ ఏంటి, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు పీపీ, అంటే పీపీ వాల్యూ తగ్గించాలి కాబట్టి పీపీ. ఆర్ కొంతమంది ఇప్పుడు బుక్ రియల్ టైంలో ఏం చేస్తాం, పీపీ ఛార్జ్ చేయకుండా ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఆర్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అనే దాన్ని క్రెడిట్ చేస్తాం, సో పీపీని క్రెడిట్ చేయకుండా. సో అప్పుడు ఎంట్రీ ఏంటి, డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. సో తర్వాత ఇంకొక ఎంట్రీ వేయాలి. ఇక్కడ ఈ ఎంట్రీ చాలా మంది మర్చిపోతారు, ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్స్ ఉన్నాయి కదా, ఇంట్రెస్ట్ కాస్ట్ కానీ డిప్రిసియేషన్ కాస్ట్ కానీ, దాన్ని మనం ఏం చేయాలి, పిఎన్ఎల్ కి మూవ్ చేయాలి కదా. సో పిఎన్ఎల్ కి మూవ్ చేయాలంటే పిఎన్ఎల్ ఎక్స్పెండిచర్లు ఏం చేయాలి, డెబిట్ చేయాలి, పిఎన్ఎల్ డెబిట్ చేయాలి, ఈ ఎక్స్పెండిచర్స్ క్రెడిట్ చేయాలి. సో అప్పుడు పిఎన్ఎల్ లో డెబిట్ అవుతాయి అవి. సో పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ క్రెడిట్ ఫర్ క్రెడిట్. ఓకే, సో అవే ఎంట్రీస్ ఉంటాయి చూడండి. ఫస్ట్ ఎంట్రీ ఆల్రెడీ చెప్పాను కదా, పీపీఏ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. సెకండ్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. పిఎండ్ఎల్ టు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అంటే పిఎండ్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేశాడు. నేను కంబైన్ ఎంట్రీ చెప్పాను, రెండు ఒకేసారి మూవ్ చేశాను, ఒక్కొక్కటి మూవ్ చేశాడు. సరే, నెక్స్ట్ డిప్రిసియేషన్ టు పీపీ. ఇలా ఒక్కొక్కటి మనకి అంత టైం ఉండదు ఎగ్జామ్ లో, సో రెండు కలిపి ఒకటే ఎంట్రీ చేసేసేయండి. సో ఏం చేస్తారు, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు డిప్రిసియేషన్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ అకౌంట్. సో ఇవే ఎంట్రీస్, 4 ఎంట్రీస్ వస్తాయి. ఒకటి ప్లాంట్ మిషనరీ కొన్నందుకు పీపీ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. సెకండ్, ఇంట్రెస్ట్ కాస్ట్ కి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లైబిలిటీ. థర్డ్ ఎంట్రీ డిప్రిసియేషన్ టు పీపీ. తర్వాత ఈ ఇంట్రెస్ట్ ని, ఈ డిప్రిసియేషన్ ని పిఎన్ఎల్ కి మూవ్ చేయాలి, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ టు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు డిప్రిసియేషన్. ఓకే, అయిపోయింది.
సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి మీకు క్లారిటీ వస్తుంది. సో ఏ లిమిటెడ్ పర్చేజ్ మిషన్ ఆఫ్ 50,000. సో 50,000 బట్టి మిషనరీ కొన్నాము, యూస్ఫుల్ లైఫ్ 3 years అంట, ఎస్ఎల్ఎం బేసిస్. సో డిప్రిసియేషన్ మెథడ్ కూడా యాడ్ ఇచ్చేసాడు, మనం ఏం కష్టపడక్కర్లేదు. డీకమిషన్ లైబిలిటీ 10,000 ఆఫ్టర్ 3 years. సో చూసారా, ఇక్కడ మీరు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషన్ లైబిలిటీ అనే వర్డ్ యూజ్ చేయలేదు. అంటే మనం దాన్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావాలి. సో డిస్కౌంటింగ్ రేట్ 10%. సో డిస్కౌంటింగ్ రేట్ 10% కాబట్టి ప్రెసెంట్ వాల్యూకి ఇక్కడ తీసుకొస్తారు చూడండి. ఓకే, ఇది ఇక్కడ చేశాడు. ఏం లేదు, క్యాలిక్యులేటర్ తీసుకుని 1/1 ఈక్వల్ టు 3 times కొడితే మనకి అల్టిమేట్ గా 0.751 వస్తుంది. ఇంటూ 10,000 చేస్తే మనకి 7510 వస్తుంది. సో ఇప్పుడు మన బ్యాంక్ ఆల్రెడీ 50,000 ఆల్రెడీ కొన్న వాల్యూ తెలుసు, రెండు కలిపి పీపీకి యాడ్ చేసాం. సో 50,000 ప్లస్ 57,510. సో ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేయాలి కదా, సెకండ్ ఎంట్రీ అదే కదా. సో ఇంటూ 10% అంటే 751. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లయబిలిటీ 751. సో నెక్స్ట్ డిప్రిసియేషన్ ఎంట్రీ. డిప్రిసియేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది తప్పు చేస్తారు ఏంటంటే 50,000 కి డిప్రిసియేషన్ చేస్తారు. 50,000 కాదు చేయాల్సింది, మనం ఎంతైతే రికార్డ్ చేస్తాం దానికి డిప్రిసియేషన్ చేయాలి. 57,510 రూపీస్ డివైడెడ్ బై 3 అంటే అల్టిమేట్ గా మనకు వచ్చేది 19,170. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ టు పీపీ 19,170. సో లాస్ట్ ఎంట్రీ ఏం చెప్పాను, పిఎంఎల్ కి మూవ్ చేయాలని చెప్పాను, ఎక్స్పెండిచర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కి డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ కి. సో పిఎంఎల్ టు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ టు డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్. ఓకే, తర్వాత ఈ ఇంట్రెస్ట్ అంటే ఈ టేబుల్ ఎందుకు వేసారంటే ఇంట్రెస్ట్ కోసం. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అయితే సింపుల్ గా తెలిసిపోద్ది, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇలా సింపుల్ గా తెలియదు. ఎందుకంటే దీనికి 7510కి 751 యాడ్ చేసి ఇంటూ 10% చేయాలి. సో ఇట్లా మాన్యువల్ గా చేయడం కష్టం కాబట్టి టేబుల్ వేసాడు వీడు సింపుల్ గా. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ 75, ఫస్ట్ ఇయర్ లో ఓపెనింగ్ ఎంత ఉంది ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చింది, దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేశాడు 10%. సో ఇప్పుడు 8210 అయింది. సో దానికి అది ఓపెనింగ్ అవుద్ది, నెక్స్ట్ ఇయర్ కి అది ఓపెనింగ్ అవుతుంది, దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం మళ్ళీ 10%. సో ఇక్కడ పేమెంట్ ఏం లేదు కాబట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఈ ఇంట్రెస్ట్ యాక్చువల్ పేమెంట్ 0. ఇదే అమౌంటైజేషన్ టేబుల్ అంటాము. ఇది అన్ని స్టాండర్డ్స్ లో అంటే ఫైనాన్స్ ఇన్స్ట్రుమెంట్ లో కానీ, ఇండేస్ 103 లో కానీ, ఇండేస్ 110 లో కానీ అన్నిట్లో యూజ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరే, ఇలా ఏం లేదు, ఓపెనింగ్ తీసుకుని దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి యాక్చువల్ పేమెంట్ మైనస్ చేస్తే వచ్చేది క్లోజింగ్. మళ్ళీ అది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. పేమెంట్ అని ఉంటే పేమెంట్ మైనస్ అవుతుంది, అది క్లోజింగ్ అవుతుంది, మళ్ళీ అది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్. నేను ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు డైరెక్ట్ గా. ఇప్పుడు ఓపెనింగ్ ఎంత ఉంది, 9087, మనకు కావాల్సిన 10,000. 10,000 మైనస్ 9087 చేయండి, 913. దీనికి ఫార్ములా ఏమి అప్లై చేయండి, ఇంటూ 10% చేయక్కర్లే. ఇంటూ 10% చేస్తే ఏమవుతుంది చూడండి, ఇక్కడ 108 వస్తుంది, 108 ఆర్ 109 వస్తుంది, 4 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ తప్పు చేయదు, మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, సో ఇప్పుడు అర్థమై ఉంటుంది. సరే అయిపోయింది. ఈ డిఫర్ సెటిల్మెంట్ టర్మ్ ఆల్రెడీ మేము ఇందాక రివైజ్ చేశాను కదా. డిఫర్ సెటిల్మెంట్ అంటే ఏంటి, ఇప్పుడు పే చేస్తే 100, నెక్స్ట్ ఇయర్ లో పే చేస్తే 120, 100 రూపీస్ కి రికార్డ్ చేయాలి. ఎంట్రీ ఏం పడుతున్నప్పుడు పీపీఏ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్, ఎందుకంటే పేమెంట్ చేయట్లేదు కాబట్టి బ్యాంక్ కాకుండా టు వెండర్ అకౌంట్ పడుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో నువ్వు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తావు. ఇంట్రెస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్ 20 రూపీస్. సో థర్డ్ ఎంట్రీ ఏంటి, డబుల్ పే చేయాలి కదా, వెండర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 120. సో ఇట్లా. సో ఇంకొక మెథడ్ ఏం చెప్పాను, ఈఎంఐ మెథడ్. సో ఈ 100, 120 క్లారిటీగా ఏమి డైరెక్ట్ గా 50 50 50 ఇస్తాడు. ఆ 50 50 50 50 నా 350ని ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చి యాడ్ చేసి దాన్ని రికార్డ్ చేస్తాం, పీపీ అకౌంట్ డెబిట్ టు వెండర్ అకౌంట్. తర్వాత ఇంటూ దానికి ఇందాక వేసే అమౌంటైజేషన్ టేబుల్ వేసారు కదా, సేమ్ అలాగా ఆ అమౌంట్ ఇంటూ 10% చేసి అది ఇంట్రెస్ట్ కింద యాడ్ అవుతా ఉంటుంది. సో ఇలా 2 ways ఉంటాయి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, అది ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, డౌన్ పేమెంట్ అన్న ఓడ్ ఇస్తే దాని ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావక్కర్లేదు, డైరెక్ట్ గా ఆ 50 రూపీస్ డైరెక్ట్ గా యాడ్ చేసి రిమైనింగ్ 250s మాత్రం ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలి. సరే, ఓకే. ఇంకొకటి చాలా మంది ఫాస్ట్ ఫాస్ట్ అంటున్నారు, అంటే మొన్న ఇద్దరు ఎవరో ఫాస్ట్ అని చెప్పారు నాకు. ఫాస్ట్ అంటే మరి మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా కదా, మీరు రెస్పాండ్ అయ్యి ఓకే అనో లేకపోతే అర్థం కాలేదనో చెప్తే నేను మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు
ఓకే. సరే అర్థమైంది కదా నేను ఏమంటున్నా అంటే నేను స్పీడ్ గా చెప్పాలని కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే నాకు నేను రివైజ్ చేసుకున్నట్టు ఉంది. ఎందుకంటే మీరు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో నాకు మీకు అర్థమైంది అనుకుని నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. అది మీకు అర్థం కాలేదు ఒకసారి రివైజ్ చేయమంటే నేను రివైజ్ చేస్తాను. సో మీరు ఎవరు రెస్పాండ్ అవ్వకుండా నేనే చెప్పాలంటే ఇలా కొంచెం ఫాస్ట్ అవుతా ఉంటది. ఎందుకంటే మీరు మధ్యలో ఒకసారి రెస్పాండ్ అవుతా ఉంటే నేను ఆగి కొంచెం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడము ఇలా కొంచెం స్లో అవుతుంది. సో నేను అందుకే చెప్తున్నా కొంచెం మీరు రెస్పాండ్ అయితే నాకు మీకే కొంచెం బెటర్. అంటే ఎవరికైనా అర్థం అవ్వట్లేదు అంటే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. అట్లీస్ట్ మెసేజ్ అన్నా చేయండి. ఒకసారి కొంచెం స్లో చేయమని చెప్పో లేకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు. మెసేజ్ అయితే అసలు చూసుకోకపోవచ్చు. అందుకే మాక్సిమం రెస్పాండ్ అవ్వండి. ఏముందో ఒకసారి అన్మ్యూట్ చేసి ఒకసారి రిపీట్ చేయండి కాన్సెప్ట్ అంటే అయిపోయింది నేను చేస్తాను. సార్ బ్రో, ఇది చెప్పండి. స్పీడ్ ఇది ఓకేనే, ఇంకా తెలిసినా కూడా ఓకేనే. మరి అంత స్లోగా అన్నట్టు లేదు, మరి ఓవర్ స్పీడ్ ఉన్నట్టు లేదు బ్రో. నిన్న చెప్పారు అంటే మొన్న క్లాస్ చెప్పినప్పుడు ఎవరో నాకు ఓకే ఒకరు ఓకే, ఒకరు అర్థమైంది చెప్పారు ఇప్పుడు. అందుకంటే ఉమ్, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఈ స్పీడ్ ఓకే కదా. అంటే యాక్చువల్లీ నేను నాది అయింది ఆల్రెడీ, ఒకసారి ఎగ్జామ్ రాసాను, రివిజన్ కూడా అయింది నాది. బట్ కాకపోతే నాకేం అంత స్పీడ్ అనిపించలేదు, ఓకేగానే ఉంది. ఓకే మేబీ ఫస్ట్ మిగిలిన టైం వాళ్ళు కూడా లిజనర్కి కొంచెం ఏమైనా చెప్పండి. అట్లుందా అనేది తెలియదు నాకు. ఓకే. సరే ఏడి అన్న ఎవరో ఆవిడ కూడా ఓకే. ఓకే. యూజర్ ఎవరో తెలియదు. సరే ఓకే మీకైతే క్లారిటీ ఉంది కదా. ఎవరో ఫస్ట్ టైం ఓకే బట్ ఓకే అంటున్నారు. ఓకే మీకు ఓకే అయితే ప్రాబ్లం లేదు. సో సరే సమ్స్ మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేయండి నేను చెప్తాను. కాకపోతే అదే మీరు కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నా కదా 70 ఈజీగా వస్తాయి ఎఫ్ఆర్ లో. ప్రాక్టీస్ చేయకే పోతుంది ఎవరికైనా సరే నాకైనా సరే మీకైనా సరే. ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మనం ఇప్పుడు ఏదైతే 100% కాన్సెప్ట్ నోట్స్ కవర్ చేస్తున్నాం కదా సమ్స్ కూడా ఒక 40 to 50% కవర్ చేద్దాము. సో మిగిలిన 40 to 50% ప్లస్ నేను చెప్పిన 40% మీరు ఒకసారి చేశారంటే ఖచ్చితంగా 70 అయితే ఈజీ చెప్తున్నా. సో జస్ట్ ఫాలో అవ్వండి అంతే. ఎందుకంటే అతుల్ బుక్ లో ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్ నోట్స్ లో ఇస్తాడు. ఆ నోట్స్ మనం హైలైట్ చేయము అక్కడే మార్క్స్ పోతాయి. యాక్చువల్లీ ఈ పైపైన చదివితే మాత్రం కాన్సెప్చువల్ పైపైన చదివితే మాత్రం ఎఫ్ఆర్ ఖచ్చితంగా మనం ఆ 50-60 రావడం కూడా కష్టమవుతుంది. 40 అయితే ఈజీగా వస్తున్నా డౌట్ లేదు కానీ 50 to 60 రావాలన్నా సరే ఖచ్చితంగా కాన్సెప్ట్ వైస్ చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎంసీక్యూలో చిన్న చెప్పాను ఎంసీక్యూలో చిన్న నోట్ ఆ నోట్ మర్చిపోతే మొత్తం పోయిన మనకి మొత్తం సమ్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరే ఓకే ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే మాక్సిమం మెసేజ్ చేయండి. మెసేజ్ చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇంకా మాక్సిమం ఈ మెసేజ్ అన్ని నాకు చెప్పేదా. సరే ఓకే ఎవరికైనా స్పీడ్ అనిపిస్తే కొంచెం మెసేజ్ చేయండి నేను చెప్తాను. చిన్న చిన్న క్లారిటీ కావాలంటే ఏదైనా ఆ? సరే మీకు ఎప్పుడైనా కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మళ్ళీ అని రిపీట్ కావాలని లేకపోతే మీరు మొహోట్ పడితే ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయాక అప్పుడన్నా చెప్పండి. అట్లీస్ట్ మాకు కావాలితే ఆ ఒక్క కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ చేస్తాను ఒక 10-20 minutes ఎక్స్టెండ్ చేసి మిగిలిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు చెప్పండి. ఓకే నాకు మీరు రెస్పాండ్ అయితే మాత్రం స్పీడ్ అయిందని మాత్రం అనిపిస్తే మాత్రం మీరు రెస్పాండ్ అయ్యి చెప్పండి. ఓకే సరే అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇవన్నీ స్పెషల్ కేసెస్. సేమ్ ఏంటంటే ఇనీషియల్ రికగ్నిషన్ అప్పుడు ఇప్పుడు డిఫర్డ్ సెటిల్మెంట్ అంటే మీకు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను. ఇది నేను చెప్పిన మీకు 6 స్టెప్ మోడల్ చెప్పాను కదా దాంట్లో ఇనీషియల్ రికగ్నిషన్ లోనే కవర్ అవుతుంది ఈ డిఫర్డ్ సెటిల్మెంట్ మాత్రం. ఓకే నెక్స్ట్ పీపీఈ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ సరే ఎక్స్చేంజ్ చేసాం అంటే డబ్బులు ఏం పే చేయలేదు. డబ్బులు పే చేస్తే మీకు కాస్ట్లు యాడ్ చేయడం అన్నీ ఉంటాయి. అసలు డబ్బులు లేవు ఏం లేవు. మన బిల్డింగ్ తీసుకెళ్ళి వాడికి ఇచ్చాం వాడి బిల్డింగ్ తీసుకొచ్చి మనకి ఇచ్చాడు. జస్ట్ పేపర్స్ లో చేంజ్ అయింది. సో క్యాష్ ఫ్లో సేమ్ ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే మన బిల్డింగ్ వాడి బిల్డింగ్ సేమ్ సేమ్ అదే డైమెన్షన్స్ కానీ సేమ్ అదే ఏరియాలో ఉంది. క్యాష్ లో సేమ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా ఎక్స్చేంజ్ అయినప్పుడు. కమర్షియల్ సబ్స్టెన్స్ సింపుల్ గా కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా గెయిన్ ఆర్ లాస్ అన్న కేసు వస్తుంది అని దాని అర్థం. అదే కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోతే ఏమవుతుంది సేమ్ క్యాష్ ఫ్లో సేమ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే ఏంటి అదే వాల్యూ ఏదైతే జస్ట్
న్యూ అసెట్ రికార్డ్ అవుద్ది, ఓల్డ్ అసెట్ వెళ్ళిపోతుంది బుక్స్ లోంచి, వాల్యూ మాత్రం సేమ్. ఓల్డ్ అసెట్ వాల్యూ న్యూ అసెట్ వాల్యూ అవుతుంది తప్ప ఇంకా ఏం చేంజ్. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటే మనకి ప్రాబ్లం, అంటే అకౌంటింగ్ చేయాల్సి వస్తుంది ఎక్కువ, లేకపోతే జస్ట్ పేరు మారుస్తుంది అంతే, న్యూ అసెట్ అకౌంట్ డెబిట్, ఓల్డ్ అసెట్ అకౌంట్ క్రెడిట్. సో వాల్యూస్ అవే ఉంటాయి. కమర్షియల్ సబ్స్టెన్స్ లేకపోతే ప్రాబ్లమే లేదు, సింపుల్ ఇది. ఓకే. రికార్డ్ పీపీఈ అక్వైరింగ్ అట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ యాక్చువల్ అసెట్ గివెన్ అప్, అంటే మన బుక్స్ లో ఏదైతే మనం ఇచ్చేస్తున్నామో దాని వాల్యూ కొత్త అసెట్ వాల్యూ అవుతుంది. అదే కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటే మాత్రం 3 ప్రయారిటీస్. ఇక్కడ 3 ప్రయారిటీస్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రయారిటీ ఉంటే సెకండ్ ప్రయారిటీకి వెళ్ళకూడదు ఎప్పుడు. ఓకే, మనకి 3 ప్రయారిటీస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ మనకి రీచ్ అయ్యారు అనుకుందాం. సపోజ్ ఇప్పుడు మనకి ర్యాపిడో, ఊబర్, ఓలా 3 ప్రయారిటీస్, అంటే మూడు మూడు యాప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ మనం ప్రయారిటీ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఏది తక్కువ ఉంది. ఇప్పుడు సపోజ్ నాకు తెలిసి ఊబర్ తక్కువ ఉంటుంది, సో నేను ఫస్ట్ ఎప్పుడు ఊబర్ చెక్ చేస్తాను. ఊబర్ లో మనకి తక్కువ ఉండి మనం బుక్ చేయగానే బుక్ అయిపోయింది అనుకో, మళ్ళీ మళ్ళీ మనం ఇప్పుడు వెళ్ళి ర్యాపిడో ఇవి బుక్ చేయం కదా. సో అదే ఫస్ట్ ప్రియారిటీలో మనం సాటిస్ఫై అయిపోయాం అనుకో, అక్కడితో ఆగిపోవాలి. అంటే ఆ వాల్యూ తీసుకోమని చెప్తాను. మీకు ఇక్కడ చెప్పడం ఏంటంటే, మీకు ఊబర్, ర్యాపిడో, ఓలా తీసుకుంటే మనకు ఊబర్ లో సాటిస్ఫై అయిపోయారు అనుకో, ఊబర్ లో బుక్ అయిపోతే మనం నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్ళాం. సో అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ ప్రయారిటీ లో మనకి వాల్యూ, ఫస్ట్ ప్రయారిటీ వాల్యూ ఉంటే అక్కడితో ఆపేసి అది రికార్డ్ చేస్తాం. అంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాల్యూ ఏమంటున్నాడు, ఫేర్ వాల్యూ ఫెసిలిటీ గివెన్ అప్. ఫేర్ వాల్యూ ఫెసిలిటీ గివెన్, మనం ఇచ్చే అసెట్ వాల్యూ ఫేర్ వాల్యూ తీసుకోమంటున్నాడు. న్యూ అసెట్, ఇదంతా న్యూ అసెట్ కి ఏం రికార్డ్ చేయాలనేది క్వశ్చన్. ఓల్డ్ ఎలాగో మనం డీరికనైజ్ చేసేస్తాం. సపోజ్ 10,000 ఉన్నా డీరికనైజ్ చేసేస్తాం, క్రెడిట్ చేసేస్తాం. ₹1,00,000 ఉన్నా డీరికనైజ్ చేసేస్తాం. కొత్తది ఎంతకి రికార్డ్ చేయాలనేది ఈ ఈ కాన్సెప్ట్ అంతా. సో ఎంతకి రికార్డ్ చేయాలంట, ఫస్ట్ ప్రయారిటీ ఫేర్ వాల్యూ అసెట్ గివెన్ అప్. మనం ఇచ్చే అసెట్ వాల్యూ ఫేర్ వాల్యూ ఉంటుంది కదా, దాని ఫేర్ వాల్యూ ఉంటే అంతకు రికార్డ్ చేయమంటున్నాడు సింపుల్ గా. సో లేదు అంటే ఫస్ట్ ప్రియారిటీ లేదు, ఊబర్ బుక్ అవ్వలేదు మనకి, నెక్స్ట్ ర్యాపిడోకి వెళ్తాం. ర్యాపిడో అంటే ఏంటి, ఇక్కడ సింపుల్ గా ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ రిసీవ్డ్, అంటే మనం అసెట్ రిసీవ్ చేసుకుంటున్నాం కదా, ఆ అసెట్ ఒక ఫేర్ వాల్యూ. సరే, నెక్స్ట్ అది కూడా లేదు, ఫస్ట్ ప్రయారిటీ లేదు, సెకండ్ ప్రయారిటీ లేదు, ఇంకా వేరే ఆప్షన్ ఓలా ఒకటే ఉంది. అప్పుడు ఓలా ట్రై చేస్తాం మనం. అంటే ఏంటి, ఇంకా ఓలా అంటే రెసిడ్యువల్, అంటే సింపుల్, ఇంకేం బుక్ లోన్ వాల్యూ తీసుకో, సేమ్ ల్యాక్ ఆఫ్ కమర్షియల్ సబ్సిడీస్ అప్పుడు ఏం చేస్తామో ఇప్పుడు కూడా అదే చేయి. ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ అంటే ఫేర్ వాల్యూస్, థర్డ్ అంటే బుక్ వాల్యూ, అది క్యారింగ్ వాల్యూ, అది క్యారింగ్ వాల్యూ అంటే అది కూడా బుక్ వాల్యూ. ఇక్కడ కూడా గెయినర్ లాస్ ఉండదు. సో ఫస్ట్ 2 ప్రయారిటీస్ అన్నప్పుడు కొంచెం గెయినర్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇదంతా ఓకే. ఎక్స్చేంజ్ అంటే పర్ఫెక్ట్ ఎక్స్చేంజ్ ఉండదు కదా. ఇప్పుడు సపోజ్ మీ దగ్గర BMW కార్ ఉంది, ఇప్పుడు నా దగ్గర I20 కార్ ఉంది. సో నేనేం చేస్తాను, ఇప్పుడు నాకు BMW తీసుకుని I20 తీస్తే మీరు రెండు వాల్యూస్ సేమ్ ఉండవు కదా, BMW ఎక్కువ ఉంటుంది. సో నేనేం చేస్తాను, I20 ఇచ్చి మళ్ళీ కొంచెం క్యాష్ ఇస్తాను. అంటే నేను ఇస్తున్నాను అంటే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అంటే, మీది ఏం చేస్తారు, ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, ఇప్పుడు అసెట్ గివెన్ అప్ కదా. అసెట్ అసెట్ గివెన్ అప్ అంటే అంటే మీ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు మీకు వచ్చే I20 తక్కువ ఉన్నట్టు, అందుకని ఏం చేస్తారు, మైనస్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సరే, సింపుల్ గా కన్ఫ్యూజ్ అవ్వద్దు. నాది I20 కారు, మీ 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 అకౌంటింగ్ గురించి ఆలోచించండి. జస్ట్ నేను చెప్పడం కోసం, జస్ట్ ఇక్కడ 2 పార్టీస్ కావాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నా దగ్గర I20 కార్ ఉంది, మీ దగ్గర BMW కార్ ఉంది. సో మీరు BMW కార్ నాకు ఇస్తాను, నేను I20 కార్ ఇస్తున్నాను. సో అంటే అప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఉంది అంటే ఏంటి, ఫేర్ వాల్యూ అసెట్ గివెన్ అప్, అంటే BMW యొక్క ఫేర్ వాల్యూ ఉంది. సో అక్కడ ఆగిపోతారు మీరు, అది తీసుకుంటారు న్యూ వాల్యూ కింద. కానీ ఇక్కడ నేను ఏం చేస్తాను, రెండు వాల్యూస్ ఒకటే కాదు కాబట్టి, అంటే నీ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి నేను క్యాష్ కూడా ఇస్తున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను, క్యాష్ ఒక 10 లక్షలు ఇచ్చాను అనుకుందాం. సో మీ BMW ఒక 20 lakhs ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం. ఓకే, 20 lakhs లోంచి 10 lakhs తీసేసి 10 lakhs మాత్రమే I20 కార్ రికార్డ్ చేయాలి, అది చెప్తున్నాడు వాడు. I20 కార్ అకౌంట్ డెబిట్ ఎంత రికార్డ్ చేయాలి, 20 lakhs మైనస్ 10 lakhs. సో 10 lakhs రికార్డ్ అవుతుంది టు BMW. అది ఎంత ఉంటుంది, ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, బుక్ లో ఎంత అయితే వాల్యూ ఉందో అది క్రెడిట్ అయిపోతుంది 2. ఇప్పుడు క్యాష్ ఏమవుతుంది, క్యాష్ అంటే మీకు వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తారు, క్యాష్ అకౌంట్ డెబిట్ 10 lakhs. సో అల్టిమేట్ గా ఈ మూడింటికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా, గెయిన్ ఆర్ లాస్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైనా ఎక్స్చేంజ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు సింపుల్ చెప్తున్నా, సింపుల్ వేలో ఎలా రాయాలంటే, జస్ట్ ఫస్ట్ ఎంట్రీ రాసేసుకోండి, ఈ ఎంట్రీ చూసుకోండి, ఈ ఎంట్రీ రాసేయండి, ఆటోమేటిక్ గా ఈ ఎంట్రీస్ వాల్యూస్ ఫిల్ చేస్తే మీకు గెయిన్ ఆర్ లాస్ వచ్చేస్తుంది. సో చూడండి ఇక్కడ. సో పీపీ మనం I20 కార్ ని డెబిట్ చేస్తాం, క్యాష్ కూడా మీకు వస్తుంది కాబట్టి క్యాష్ ని డెబిట్ చేశారు. టూ, సపోజ్ మీరు రివర్స్ లో పే చేస్తే, అంటే రివర్స్ కేసు అయితే మీ దగ్గర I20 ఉంటే, నా దగ్గర BMW ఉంటే, మీరు క్యాష్ పే చేస్తారు కాబట్టి క్యాష్ వాట్ గోస్ అవుట్ క్రెడిట్ కాబట్టి క్యాష్ క్రెడిట్ చేశారు. సో మీ దగ్గర ఉన్న BMW వెళ్ళిపోతుంది కాబట్టి 2 క్రెడిట్ చేశారు. సో ఇప్పుడు ఈ ఫిల్ చేయండి, అంటే క్యాష్ పేడ్ అని ఉంటుంది, రిసీవ్డ్ అని ఉంటుంది, రెండు ఉండదు. సో ఏదో ఒకటి ఉంటుంది. సో ఇక్కడ పీపీఈ ఫిల్ చేయండి. పీపీఈ ఎలా ఫిల్ చేస్తారు, ఫేర్ వాల్యూ ఫస్ట్ ప్రయారిటీ తీసుకోండి, తర్వాత క్యాష్ పేడ్ కానీ రిసీవ్డ్ ఉంటే, క్యాష్ పేడ్ ఉందనుకో
క్యాష్ పెయిడ్ ఉంటే అంటే ఏంటి, నథింగ్ బట్ మీకు I-20 కార్ వాల్యూ ఎక్కువ ఉన్నట్టు, అంటే యాడ్ చేయాలి. సో మీకు వచ్చే కార్, మీ డబ్బులు ఎక్స్ట్రా పే చేస్తున్నారంటే మీ దగ్గర ఉన్న అసెట్ తక్కువ వాల్యూ, సో నేను ఇచ్చే అసెట్ వాల్యూ ఎక్కువ. సో మీరు ఏం తీసుకున్నారు, ఫస్ట్ ప్రయారిటీ ఫేర్ వాల్యూ అసెట్ గివెన్ అప్ తీసుకున్నారు కాబట్టి యాడ్ చేయాలి. ఎందుకంటే మీరు ఇచ్చేదానికంటే నా వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి క్యాష్ మీరు పే చేస్తున్నారంటే మీకు ఎక్స్పెండిచర్ కాబట్టి అది మీ ప్లాంట్ ఎమిషన్కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ యాడ్ అవుతుంది. సో అల్టిమేట్ గా ఫస్ట్ ప్రియారిటీ తీసుకున్న, సెకండ్ ప్రియారిటీ తీసుకున్న, థర్డ్ ప్రియారిటీ తీసుకున్న, క్యాష్ పెయిడ్ ఉంటే యాడ్ చేయండి, క్యాష్ రిసీవ్డ్ ఉంటే మైనస్ చేయండి ఆ ప్రయారిటీకి. ఓకే. తర్వాత క్యాష్ రిసీవ్డ్ అది ఆల్రెడీ క్లియర్ గా అమౌంట్ ఉంటుంది, అమౌంట్ యాడ్ ఫిల్ చేయండి. ఈ క్యాష్ పెయిడ్ కూడా అమౌంట్ ఉంటుంది, ఫిల్ చేయండి. ఈ అసెట్ ఏంటి, ఫేర్ వాల్యూ, సారీ క్యారింగ్ వాల్యూ. క్యారింగ్ వాల్యూ అంటే ఏంటి, బుక్స్ లో మీకు ఇక్కడ 1 lakh పెట్టి కొంటారు, దానికి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ 3 lakhs అన్నాడు, 30,000 అన్నాడు, 1 lakh మైనస్ 30,000 70,000 ఇక్కడ క్యారింగ్ వాల్యూ రికార్డ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ డెబిట్ కి క్రెడిట్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా. సో డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే అది ప్రాఫిట్. అదే రివర్స్ కేసు, క్రెడిట్ ఎక్కువ ఉంది డెబిట్ తక్కువ ఉంది అంటే అది లాస్, అంతే. ఈ ఎంట్రీ ఎప్పుడైనా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఎంట్రీ రాసి జస్ట్ అమౌంట్స్ ఫిల్ చేయండి, మీకు గెయిన్ ఆర్ లాస్ వచ్చేస్తుంది, అయిపోతుంది అక్కడితో. ఓకే. ఓకే. సో మీకు గెయిన్ ఆర్ లాస్ ఫార్ములాలో క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలాగా, అంటే వాల్యూ ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా, ఆ వాల్యూ ఉంటుంది, దాంట్లోంచి క్యాష్ రిసీవ్డ్ మైనస్ చేసి క్యారింగ్ వాల్యూకి దానికి ఉన్న డిఫరెన్స్ గెయిన్ ఆర్ లాస్. మైనస్ ప్లస్ వస్తేనేమో ప్రాఫిట్, లాస్ వస్తేనేమో మైనస్ వస్తేనేమో లాస్. ఓకే. అర్థమైందా ఎక్స్చేంజ్ కాన్సెప్ట్? ఎస్ ఆర్ నో చెప్పండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. చెప్పాలి, మీరు ఆన్సర్ చేస్తేనే బాగుంటది, లేకపోతే వేస్ట్. చెప్తున్నా కదా, ఇది నా కోసం రివైజ్ చేసుకున్నట్టే ఉంటుంది మీకు. మీరు రిప్లై ఇస్తే మీకోసం, మీకు కూడా యూజ్ అవుతుంది. సరే, అర్థమైందా? చెప్పండి. చాట్ లో ఉన్న టైప్ చేయండి ఎస్ ఆర్ నో. ఓకే. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఇదే కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, తర్వాత అన్ని మళ్ళీ ఈజీగానే ఉంటాయి. సో జస్ట్ మీకు క్లియర్ గా అర్థమైందంటే మీకు అర్థమైనట్టే. ఫస్ట్ కమర్షియల్ సబ్స్టెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంది అంటే అంటే ఏంటి, క్యాష్ ఫ్లోస్ డిఫరెన్స్. నువ్వు ఇచ్చేదేమో బిల్డింగ్, వాడిచ్చేదేమో నీకు కార్ ఇస్తున్నాడు, లేకపోతే నువ్వు బిల్డింగ్ ఇస్తే వాడు వేరే కూడా విల్లా ఇస్తున్నాడు. సో రెండు వాల్యూస్ క్యాష్ ఫ్లోస్ వేరు ఉంటాయి కాబట్టి. లేకపోతే ప్లాంట్ అండ్ మిషనరీ చూసుకుంటే మీకు, నీ దగ్గర ఒక 8,000 కెపాసిటీ ఉంది, నీకు 10,000 కెపాసిటీ ఇస్తున్నాడు వాడు, నువ్వు 8,000 కెపాసిటీ ఇచ్చేస్తున్నావు. సో క్యాష్ ఫ్లోస్ చేంజ్ అవుతున్నాయి. సో కమర్షియల్ సబ్స్టెన్స్ అంటే సింపుల్ అదే. కమర్షియల్ సబ్స్టెన్స్ మీన్స్ విచ్ ఎఫెక్ట్ ద క్యాష్ ఫ్లోస్ ఆఫ్ ద ఎంటిటీ. ఎగ్జాంపుల్ చూడండి. If we acquire the PPE producing 10,000 units by giving a PPE producing 8,000 units. సో 10,000 కొంటున్నాము, 8,000 ఇచ్చేస్తున్నాము. సో అలాంటప్పుడు మనకి కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటుంది. అదేంటి, లేదు అంటే ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ యూ ఎక్స్చేంజ్ అవర్ వేర్ హౌస్ విత్ అవర్ ఎంటిటీ వేర్ హౌస్ ఇన్ సేమ్ ఏరియా. సో ఇలాంటప్పుడు సరే, ఈ పాయింట్స్ చూద్దాం. నోట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అవి కొట్టద్దు. ఇవి చూడండి. ఇఫ్ సమ్ క్యాష్ ఇస్ పెయిడ్ అలాంగ్ విత్ ఎసెట్ టు అక్వైర్ ద పీపీఏ అయితే దెన్ అమౌంట్ యాడ్ చేయమని చెప్పాను. అదే ఇఫ్ సమ్ క్యాష్ ఈజ్ ఆల్సో రిసీవ్డ్ అయితే మైనస్ చేస్తారు, అంతే. డిడక్ట్ చేయాలి. మనం పే చేస్తే యాడ్ చేయాలి, మనం రిసీవ్ చేసుకుంటే మాత్రం మైనస్ చేయాలి. ఏది, కొత్త ప్లాంట్ మిషనరీకి. పాతది ఎలాగో బుక్ వాల్యూ, దానికి డౌట్ ఏమి ఉండదు నాకు తెలిసి. సో ఉండదు. సరే, అయిపోయింది. కమర్షియల్ కూడా చూశారు, ఎంట్రీ చూశారు, ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశారు, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అది డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ చెప్పాను కదా, స్ట్రైట్ లైన్ మెథడ్, ఇది అందరికీ తెలుసు. డిమినిషింగ్ మెథడ్, యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి, కాస్ట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై యూస్ఫుల్ లైఫ్. డిమినిషింగ్ అయితే ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇంటూ ఒక రేట్ ఇస్తాడు, ఆ రేట్ ఇంటూ చేయడం. ఇది చాలా సింపుల్. యూనిట్స్ మెథడ్ అంటే ఫార్ములా ఇవ్వలేదు, ఫార్ములా ఏమొస్తుంది. సో అల్టిమేట్ గా సింపుల్ ఒక యాక్టివ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. యాక్టివ్ 10 years యూస్ఫుల్ లైఫ్ అన్నాడు అనుకో, 10 years అవుతావు 10,000 వస్తుంది అనుకున్నాడు అనుకో సపోజ్. అప్పుడు ఈ SLM బేసిస్ లో ఫార్ములా ఏంటి, 1 lakh మైనస్ 10,000 డివైడెడ్ బై 10 years కాబట్టి డివైడెడ్ బై 10. డిమినిషింగ్ మెథడ్ లో ఏంటి, ఓపెనింగ్ 1 lakh ఉంటుంది కాబట్టి 1 lakh ఇంటూ రేట్. అదే థర్డ్ మెథడ్ లో ఏంటి, డిమినిషింగ్ మెథడ్ లో ఏంటి, సారీ డివిజన్, ప్రొడక్షన్ మెథడ్ లో ఏంటి, 1 lakh మైనస్ 10,000 పైన డినామినేటర్ సేమ్ ఉంటుంది, డివైడెడ్ బై టోటల్ కిలోమీటర్స్. సపోజ్ నేను ఇక్కడ 10 years లైఫ్ అని ఇవ్వలేదు, 1 lakh కిలోమీటర్స్. నువ్వు అది 5 years లో తిరుగుతావా 10 years నీ ఇష్టం. సో 1 lakh కిలోమీటర్స్ తిరుగుద్దని చెప్పేసి గ్యారంటీ ఇచ్చాను. సో అదే మ్యానుఫ్యాక్చరింగ్ లైఫ్ అలా ఇస్తారు కొన్ని వాటికి, అంటే 1 lakh యూనిట్స్ ప్రొడక్షన్ చేస్తుందని అలా ఇస్తారు. సో అలాంటప్పుడు ఈ మెథడ్ యూజ్ అవుతుంది. సో
1 lakh minus 10,000 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఓకే, అంటే 1 lakh ఇంటూ ఈ ఈ ఫస్ట్ ఇయర్ లో నువ్వు ఒక 10,000 కిలోమీటర్స్ తిరిగావు ఇంటూ 10,000 కిలోమీటర్స్. సో అల్టిమేట్ గా ఆ ఇయర్ డిప్రిసియేషన్ వచ్చేస్తుంది. డిప్రిసియేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి గుర్తుపెట్టుకోండి, మన అందరికీ తెలుసు, అవైలబుల్ ఫర్ యూస్. రెడీ టు అంటే నథింగ్ బట్ రెడీ టు యూస్. ఎప్పుడైతే మనం యూస్ చేస్తాం అప్పుడు కాదు, రెడీ మనం యూస్ చేయడానికి రెడీ అయ్యిందో అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి డిప్రిసియేషన్. ఎందుకు ఎందుకంటే మెయిన్ స్టాండ్ బై అసెట్స్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, అలాంటి వాటికి అసలు యూజే చేయం మనం, ఎందుకంటే స్టాండ్ బై పెట్టుకుంటాం. కానీ అది దాని లైఫ్ కూడా పోతుంది. సపోజ్ మనం పక్కన పెట్టాం 10 years యూజ్ చేయలేదు, దాన్ని 10 years తర్వాత యూజ్ చేద్దామంటే దానికి పనికిరాదు. సో ఎందుకంటే టైంతో పాటు అవన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీ బట్టలే ఉన్నాయి, సపోజ్ ఏ మంచి చీర తీసుకుని పెట్టుకుని కొనుక్కున్నారు, లాకర్ లో పెట్టి సారీ మీ అల్మర్లో పెట్టి లాక్ చేసుకున్నారు, ఒక 2 years 3 years 4 years తర్వాత తీసారు, కొన్ని అన్ని కాదు అవి పాడైపోతాయి, అంటే పట్టుకోగానే ఇలా చదవట్టేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో అవి టైం అయ్యే కొద్దీ దాని వాల్యూ తగ్గిపోతుంది, మీరు యూజ్ చేసినా చేయకపోయినా. సరే, డిప్రిసియేషన్ ఆఫ్ పీపీఈ బిగిన్స్ అట్ అవైలబుల్ ఫర్ యూస్. అది గుర్తుపెట్టుకోండి, అవైలబుల్ ఫర్ యూస్ అంటే రెడీ టు యూస్, నథింగ్ బట్. అప్పటి నుంచి స్టార్ట్ చేయాలి డిప్రిసియేషన్. ఎప్పుడు ఆపేయాలి? సింపుల్, ఎవరైనా సెల్ చేశాక అమ్మేయాలి. కానీ ఇక్కడ కొత్త కాన్సెప్ట్ ఉంది, డీరికగ్నైజ్ అంటే హెల్ప్ ఫర్ సేల్ అని చెప్పేసి 105 కాన్సెప్ట్ ఉంది కదా, నాన్ కరెంట్ అసెట్ హెల్ప్ ఫర్ సేల్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే సింపుల్ గా ఇంత ముందు ఏంటంటే అమ్మినప్పుడు మానేస్తామని చెప్పేవాళ్ళు ఇంత ముందు ఏఎస్ ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ వచ్చింది డీరికగ్నైజ్ అని చెప్పి, అంటే ఎప్పుడైతే మనం 105 కింద డీరికగ్నైజ్ చేస్తాం అప్పుడు కూడా మానేస్తాం, అంటే అప్పటి నుంచి ఇంకా డిప్రిసియేషన్ చేయం. డిప్రిసియేషన్ ఆన్ పీపీఈ కన్సిస్టింగ్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్. చెప్పాక ల్యాండ్ అండ్ బిల్డింగ్ రెండు ఉన్నప్పుడు ల్యాండ్ కి డిప్రిసియేషన్ ఏమి ఉండదు, అందరికీ తెలిసిందే, ల్యాండ్ డిప్రిషియేట్ అవ్వదు. 10 years అన్నా ల్యాండ్ లాగే ఉంటుంది. సో బిల్డింగ్ అంటే సపోజ్ అంటే ఏంటి సింపుల్ గా ఏంటంటే పైన మీకు ఆల్రెడీ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక ఫ్లో చెప్పాను కదా, ల్యాండ్ తీసుకుని దానికి కన్స్ట్రక్షన్ కాస్ట్ అన్ని యాడ్ చేసి నార్మల్ అని ఉంటే మైనస్ చేసి ఇలా చేయాలని చెప్పాను కదా, దాంట్లో అలాగే చేయండి. చేసిన తర్వాత లాస్ట్ లో ఒక వాల్యూ వస్తుంది. సపోజ్ ల్యాండ్ ఒక 10 lakhs, ఎక్స్పెండిచర్ అన్ని కలిపి ఒక 10 lakhs 20 lakhs అయింది అనుకో, కానీ డిప్రిషియేషన్ చేసినప్పుడు మళ్ళీ ఒక 10 lakhs మైనస్ చేసి 10 lakhs మీద డిప్రిషియేషన్ చేయండి. సో అది చేయమండి, ఇక్కడ ల్యాండ్ మీద డిప్రిషియేషన్ ఏమి ఉండదు, బిల్డింగ్ మీద మాత్రం డిప్రిషియేషన్ ఉంటుంది అని చెప్తున్నాడు, అంతే సింపుల్. చేంజ్ ఇన్ డిప్రిసియేషన్ అంటే ఎస్ఎల్ఎం బేసిస్ నుంచి డిమినిషింగ్ మెథడ్ లేదా యూనిట్స్ ఆఫ్ మెథడ్ ఫాలో అయినా మనకు యూస్ఫుల్ లైఫ్ చేంజ్ అయినా రెసిడ్యువల్ వాల్యూ చేంజ్ అయినా ఎస్టిమేట్ చేంజ్ అవుతుంది. అంటే ఎస్టిమేట్ కి పాలసీకి చేంజ్ ఏంటంటే, ఎస్టిమేట్ అయితే మేము రెట్రోస్పెక్టివ్ అంటే ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పటి నుంచి చేంజ్ ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ క్లోజింగ్ అంటే సపోజ్ మనం ఈరోజు డిసెంబర్ 31st మనం ఒక పాలసీ అంటే డిప్రిసియేషన్ మెథడ్ చేంజ్ చేస్తాం. అప్పుడు ఏంటి సింపుల్ గా ఆ రోజు క్యారింగ్ వాల్యూ ఎప్పుడైనా మీకు లాస్ట్ ఫస్ట్ క్లాస్ లో కూడా చెప్పారు, ఎప్పుడైనా ఏదైనా చేంజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఆ రోజుకున్న క్యారింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది లీజెస్ అవని 115 అవని లేకపోతే 116 అవని లేదా 103 అవని ఏదైనా సరే, ఏదైనా మోడిఫికేషన్ కానీ చేంజ్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా ఆ రోజు క్యారింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్యారింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత చేంజ్ అయిన వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ డిఫరెన్స్ మనం దాన్ని రైట్ ఆఫ్ చేయాలి ఖచ్చితంగా. సరే, అంటే అల్టిమేట్ గా ఏం చేస్తారు, డిప్రిసియేషన్ చేంజ్ అయింది అనుకో ఆ రోజుకి క్యారింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు ఎస్ఎల్ఎం నుంచి డిమినిషింగ్ ఇంటూ ఒక రేట్ ఇస్తాడు, ఆ రేట్ తో ఇంటూ చేయాలి, అంతే సింపుల్. అది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్, దానివల్ల ఏం పెద్ద చేంజ్ ఉండదు. అదే పాలసీ చేంజ్ అయితే మనం ఏం చేయాలి, లాస్ట్ 2 years బ్యాలెన్స్ షీట్ ఫిల్ చేయాలి, అంటే మళ్ళీ ప్రిపేర్ చేయాలి. అంటే లాస్ట్ 2 years బ్యాకే జరిగితే ఏంటి పరిస్థితి అన్నట్టు ప్రిపేర్ చేయాలి. అదే సరే, అది నెక్స్ట్ కాన్సెప్ట్స్ లో వస్తుంది, ఇండియా ఎయిట్ లోనే ఎక్కడ వస్తుంది అప్పుడు చూద్దాం చేంజింగ్ పాలసీస్ అవన్నీ. సరే, అంటే చెప్పాను కదా, ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ విల్ బి గివెన్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ డిప్రిసియేషన్ మెథడ్ రెసిడ్యువల్ వాల్యూ రిమైనింగ్ ఫ్యూచర్ పీరియడ్, అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఈ చేంజెస్ అయినప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు క్యారింగ్ అమౌంట్ వస్తుంది, అంటే ఈ ఫార్ములా సేమ్ అదే ఫార్ములా యూజ్ చేస్తాము, కాకపోతే కాస్ట్ ప్లేస్ లో క్యారింగ్ అమౌంట్ వస్తుంది అంతే, మిగిలిన ఏం చేంజ్ అవ్వదు. సపోజ్ ఇప్పుడు దాకా డిమినిషింగ్ మెథడ్ ఫాలో అయ్యాం, ఇప్పుడు ఎస్ఎల్ఎం కన్వర్ట్ అవుతున్నాం, సో ఇక్కడ క్యారింగ్ అమౌంట్ వస్తుంది కదా డిమినిషింగ్ మెథడ్ ఫాలో అయినప్పుడు, సో ఆ క్యారింగ్ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ కాస్ట్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలని చెప్తున్నాడు అంతే. అంటే ఇప్పుడు కాస్ట్ ప్లేస్ లో క్యారింగ్ వాల్యూ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడ్ బై రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, యూస్ఫుల్ లైఫ్ కూడా రాదు, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ వస్తుంది. ఎందుకంటే క్యారింగ్ వాల్యూ ఇక్కడ రిమైనింగ్ క్యారింగ్ వాల్యూ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ వేయాలని చెప్తున్నాడు అంతే ఈ నోట్. సరే, ఇది అయిపోయింది అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ రిమైనింగ్ ఫ్యూచర్ పీరియడ్ తీసుకోమంటున్నాడు, క్యారింగ్ అమౌంట్ తీసుకోమంటున్నాడు కాస్ట్ ప్లేస్ లో. ఓకే, ఇది అయిపోయింది. ఎంట్రీ తెలిసిందే, ఇందాక ఆల్రెడీ చెప్పాక డిప్రిసియేషన్ టు పీపీఆర్, డిప్రిసియేషన్ టు అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్. తర్వాత పిఎన్ఎల్ కి మూవ్ చేయాలి.
P&L టు డిప్రిసియేషన్ అయిపోయింది. ఈ కాన్సెప్ట్ కూడా ఓకే కదా? డిప్రిసియేషన్ కాన్సెప్ట్ ఏం డౌట్స్ లేవు కదా? అది ఎవరికి డౌట్ ఉండదు. ఓకే, ఉన్నా సరే ఓకే, ఏం మొహాట పడద్దు, అడగండి. స్ట్రైట్లీ మెసేజ్ అన్న పెట్టండి, నేను మళ్ళీ చెప్తాను. సరే, కాంపోనెంట్ అకౌంటింగ్ అంటే ఇది కూడా ఏఎస్ లో లేదు, ఇప్పుడు ఇండియస్ లో వచ్చింది. ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మనము ఒక కార్ ఇక్కడ వీటి కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను అది చెప్తే మీకు నెక్స్ట్ ఈజీ అవుతుంది. సరే, కార్లో ఏంటంటే మనం కార్ బాడీ ఒక 20-30 ఇయర్స్ వస్తుంది, లేకపోతే ఒక 20 ఇయర్స్ వస్తుంది అనుకుందాం. కానీ ఇంజన్ ఏముంటది, ఇంజన్ మాత్రం ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ లైఫ్ ఇస్తాడు. సో ఇలా, సో ఇక్కడ రెండు కండిషన్, ఫస్ట్ కాంపౌండ్, అన్నిటికీ కాంపౌండింగ్ అకౌంటింగ్ ఫాలో అవ్వం, రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటంటే మేజర్ కాంపోనెంట్ ఉండాలి ఖచ్చితంగా ఒకటి, దానికి సిగ్నిఫికెంట్ కాస్ట్ అవ్వాలి. ఒక కండిషన్ అంటే సిగ్నిఫికెంట్ కాస్ట్ ఉండాలి ఆ కాంపోనెంట్ కి. తర్వాత దాని యూస్ఫుల్ లైఫ్ డిఫరెన్స్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా డిప్రిసియేషన్ సేమే వస్తుంది. సపోజ్ సిగ్నిఫికెంట్ కాస్ట్ ఉంది, యూస్ఫుల్ లైఫ్ సేమ్ ఉంది, రెండిటికి డిప్రిసియేషన్ అప్పుడు కాంపౌండింగ్ అకౌంటింగ్ ఎందుకు, రెండు డిప్రిసియేషన్ సేమ్ వస్తుంది. లేకపోతే సిగ్నిఫికెంట్ కాస్ట్ లేదు కానీ యూస్ఫుల్ లైఫ్ సేమ్ ఉంది, అప్పుడన్నా అదే వస్తుంది. సరే, ఏదైనా సరే ఒకటి, ఈ రెండు కండిషన్లు రెండు సాటిస్ఫై అవ్వాలి. ఒకటి సిగ్నిఫికెంట్ కాస్ట్ ఉండాలి, ఒకటి యూస్ఫుల్ లైఫ్ డిఫరెన్స్ ఉండాలి. పార్ట్ ఆఫ్ పీపీ, ఇక్కడ చూడండి, పార్ట్ ఆఫ్ పీపీ విచ్ హస్ సిగ్నిఫికెంట్ కాస్ట్ షుడ్ బి డిప్రిషియేటెడ్ సపరేట్లీ. ఇంకో ఇఫ్ సిగ్నిఫికెంట్ కాస్ట్ ఉంటే మాత్రం సరిపోదు, యూస్ఫుల్ లైఫ్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. ఆ సేమ్ యూస్ఫుల్ లైఫ్ దెన్ డిప్రిసియేషన్ నో నీడ్ టు డిప్రిషియేట్ సపరేట్లీ. అంటే సేమ్ ఉంటే అవసరం లేదని చెప్తున్నాడు. డిఫరెంట్ సేమ్ యూస్ఫుల్ లైఫ్ ఉంటే కూడా కాంపౌండింగ్ అకౌంటింగ్ అవసరం లేదు. డిఫరెన్స్ సిగ్నిఫికెంట్ కాస్ట్ ఉండాలి, యూస్ఫుల్ లైఫ్ డిఫరెన్స్ ఉండాలి. సరే, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, అర్థమవుతుంది. కార్ మొత్తం 20 lakhs పెట్టుకున్నాం, దాంట్లో 5 lakhs ఇంజిన్ అంట, ఎగ్జాంపుల్ చెప్పాడు. దాంట్లో యూస్ఫుల్ లైఫ్ ఏం మొత్తం కార్కి 30 ఇయర్స్, ఇంజిన్ మాత్రం 5 ఇయర్స్. సో అప్పుడు ఏం చేయాలి, 20 lakhs ఏమో 30 ఇయర్స్, సారీ 20 lakhs కదా, 20 lakhs మైనస్ 5 lakhs అంటే 15 lakhs ఏమో 30 lakhs డిప్రిసియేషన్ చేయాలి 30 ఇయర్స్, 5 lakhs కి మాత్రం 5 ఇయర్స్ చేయాలి. సో అదే చేస్తాడు చూడండి, 5 lakhs డివైడ్ బై 5, కాంపోనెంట్ అంటే ఇంజిన్ కి ఏమో 5 years కి చేశాడు, 1 lakh వచ్చింది. ఈ మిగిలిన 15 lakhs బాడీకి మాత్రం 30 years కి డిప్రిసియేషన్ చేశాడు 50,000. సో అల్టిమేట్ గా క్యారింగ్ వాల్యూ అంటే ఏమొస్తుంది, 20 lakhs మైనస్ 1 lakh మైనస్ 50,000 అంటే అల్టిమేట్ గా 18,50,000 వచ్చింది. సరే, ఈ కాంపౌండింగ్ అకౌంటింగ్ ఎందుకు, ఈ తలనొప్పి అంతా ఎందుకు అసలు, ఎందుకంటే యూస్ఫుల్ లైఫ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మధ్యలో రీప్లేస్ చేయాల్సి వస్తుంది. రీప్లేస్ చేసినప్పుడు ఏదైనా కొంటున్నామంటే పాతది మైనస్ చేయాలి, పాతది మైనస్ చేయాలంటే తెలియదు కదా. మరి ఇప్పుడు కాంపౌండింగ్ అకౌంటింగ్ ఫాలో అవుతే మనకు తెలుస్తుంది ఆ రోజు దాని కాస్ట్ ఎంత ఉంది, అసలు దానికి క్యారింగ్ వాల్యూ ఎంత ఉంది, దానికి ఎంత మైనస్ చేయాలని క్లారిటీ వస్తుంది. అది తెలియకపోతే ఏం చేస్తావు, తెలియకపోయినప్పుడు ఎంత మైనస్ చేయాలో తెలియదు. సో అప్పుడు అంత పెద్ద వర్క్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ బ్యాక్వర్డ్కి వెళ్ళి అది కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ స్టెప్ లో చెప్తున్నాం మీకు క్లారిటీ. అంటే కాంపౌండింగ్ అకౌంటింగ్ ఎందుకు ఫాలో అవ్వాలి అంటే రెండింటికి డిఫరెంట్ యూస్ఫుల్ లైఫ్ ఉంది కాబట్టి మధ్యలో మనం చేంజ్ చేయాలి. కాబట్టి చేంజ్ చేసినప్పుడు పాత కొత్తది యాడ్ చేస్తాం, పాతది మైనస్ చేస్తాం. ఆ మైనస్ చేసేది యాడ్ చేసేది ఎలాగో తెలుస్తుంది, ఎంత కొంటవది ప్లస్ చేస్తాం, మైనస్ చేసేది తెలియదు. ఆ తెలియదు కాబట్టి నువ్వు ఇంత పెద్ద ప్రాసెస్ ఫైండ్ అవుట్ అంటే ఈ కాంపౌండింగ్ ఫాలో అవుతే నీకు ఆ వాల్యూ అంతా తెలుసు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే మార్చావు, అప్పుడు నీకు తెలుస్తుంది ఏముంది, 5 lakhs ఉంది, 1 lakh డిప్రిసియేషన్ కాబట్టి 4 lakhs వాల్యూ ఉందని తెలుస్తుంది. అదే నువ్వు ఈ కాంపౌండింగ్ ఫాలో అవ్వలేదు అనుకో, తెలియదు. ఓకే, సరే. సో ఇంకో నేను చెప్పా కదా ఎందుకు అంటున్నాడంటే రీప్లేస్ చేసినప్పుడే మనకి అకౌంటింగ్ యూజ్ అవుద్ది. సో ఏంటి, కాస్ట్ ఆఫ్ న్యూ అసెట్ ఏమో యాడ్ చేస్తున్నాము, క్యారింగ్ అమౌంట్ యాడ్ చేస్తున్నాము, తర్వాత క్యారింగ్ అమౌంట్ ఓల్డ్ పార్ట్ అంటే ఓల్డ్ ఇంజిన్ వాల్యూ క్యారింగ్ వాల్యూ ఉంటుంది కదా, మైనస్ చేస్తున్నాము. ఓకే, సో ఇది ఫార్ములా. న్యూ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ పీపీ ఈజ్ ఈక్వల్ టు క్యారింగ్ వాల్యూ ఆఫ్ పీపీ ఆన్ పార్ట్ రీప్లేస్మెంట్ డేట్ ప్లస్ కాస్ట్ ఆఫ్ న్యూ పార్ట్ మైనస్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఓల్డ్ పార్ట్. ఓకేనా? If carrying amount of whole part and replacement is not given in the question, then calculate it as follows. చెప్పా కదా, మనం ఏమో ఏఎస్ ఫాలో అయ్యాం, సడన్ గా ఇండియస్ వచ్చింది, కామన్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అన్ని ఫాలో అవ్వలేదు. సో మనం ఏం చేస్తాం, సడన్ గా 4 years తర్వాత 5 years తర్వాత ఇంజన్ మార్చాల్సి వచ్చింది, ఆ 5 years తర్వాత ఇంజన్ మార్చాల్సి వచ్చింది. సో ఇప్పుడు దాని క్యారింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, 4 years తర్వాత మార్చాల్సి వచ్చినప్పుడు. మరి ఇప్పుడు మనం ఏం ఫాలో అవ్వలేదు కామన్, అప్పుడు ఎలా ఫాలో అవ్వాలంటే మనకు అప్పుడు కాస్ట్ కూడా తెలియదు. అంటే ఇప్పుడు మనకు కొన్నప్పుడు ఏమి ఇంజిన్కి ఎంత దానికి ఎంత అని చెప్పి ఇవ్వడు క్వశ్చన్ లో. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొత్త ఇంజిన్ కాస్ట్ ఉంటది కదా, సపోజ్ ఇప్పుడు కొత్త ఇంజిన్ 10 lakhs పెట్టి కొన్నాం అనుకుందాం. సపోజ్ ఆ 10 lakhs ని ఫైవ్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ లో మారుస్తున్నా అని చెప్పాను కాబట్టి, ఫోర్త్ ఇయర్ ఎండింగ్ లో మారుస్తున్నాను కాబట్టి 4 years బ్యాక్ కి తీసుకెళ్ళాలి. అంటే ప్రెసెంట్ వాల్యూ 4 years బ్యాక్ ప్రెసెంట్ వాల్యూకి తీసుకెళ్ళాలి దాన్ని, అంటే బ్యాక్ కి తీసుకెళ్ళాలి. అంటే 10 lakhs కాస్త 8 lakhs 7 lakhs అవుతుంది దాన్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకెళ్తే. ఆ 7 lakhs అప్పుడు కొన్నప్పుడు దాని ఫేర్ వాల్యూ అనుకోవాలి. అంటే ఇక్కడ సపోజ్ సింపుల్ గా ఎగ్జాంపుల్ లో చెప్తా చూడండి.
ఇక్కడ ఎగ్జాంపుల్ లో మనకి 5 lakhs ఇవ్వలేదు. సో మనం నార్మల్ గా ఫాలో ఓ 4 years కి డిప్రిసియేషన్ అయిపోయింది. అంటే 30 years కి చేసాం, మొత్తం 20 lakhs 30 years చేస్తాం మనం. ఒక 4 years తర్వాత చేంజ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఇంజన్ ఎంతో తెలియదు. సో ఇప్పుడు 5 lakhs అని కూడా మనకు తెలియదు. ఎగ్జాంపుల్ ఇది 5 lakhs అన్న పాయింటే లేదు మనకు. అప్పుడు ఏం చేస్తాం అంటే కొత్త 10 lakhs ఉంది కదా, కొత్తది కొన్న వాల్యూ ఉంది కదా, దాన్ని బ్యాక్ కి తీసుకెళ్ళాలి. అంటే 4 years బ్యాక్ కి తీసుకెళ్ళాలి. అంటే 1/1.1 మొత్తం ఈక్వల్ టు 4 times కొట్టి దాన్ని ఇంటూ చేస్తే అప్పుడు ఆ 10 lakhs ఇంటూ ఇది చేస్తే ఒక 0.7 వచ్చింది అనుకున్న ఎగ్జాంపుల్ లో. సో 7 lakhs దాని కాస్ట్. అంటే కొన్నప్పుడు 7 lakhs అని మనం క్యాల్కులేట్ చేసాం. దానికి డిప్రిసియేషన్ చేయాలి, మళ్ళీ డైరెక్ట్ గా మైనస్ చేయకూడదు. సో 7 lakhs డివైడెడ్ బై 5 చేసి ఇంటూ 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 4 చేస్తే టోటల్ డిప్రిసియేషన్ వస్తుంది. దాంట్లోంచి ఆ 7 lakhs లోంచి డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ మైనస్ చేస్తే అక్కడ ఒక వాల్యూ వస్తుంది. సపోజ్ సింపుల్ గా ఒక క్యాలిక్యులేట్ చేయండి. నేను చేస్తాను. సరే, ఇది చెప్పాక ఇంక ఈ రోజుకి ఏం చేద్దాము. ఇంకెంతో ఉండదు, చిన్నదే ఉంటది, కానీ మళ్ళీ కొత్త కాన్సెప్ట్ అది. రీవాల్యుయేషన్, సబ్సిక్వెంట్ రివాల్యుయేషన్ మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది. బోర్ అంటే మీకు ఎక్కదు, మళ్ళీ ఎక్కకపోతే చెప్పిన వేస్ట్ కదా. సో మళ్ళీ రేపు చెప్తానండి, ఇక్కడ ఆఫ్ చేస్తాను. ఇది ఒకటి చెప్పేసి కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాను. సరే, నేను చెప్పా కదా 10 lakhs మనం కొత్త కొత్త ఇంజన్ కాస్ట్. సో మనకి పాత పాత ఇంజన్ కాస్ట్ ఎంతో తెలియదు కాబట్టి దీన్ని ప్రెజెంట్ వాల్యూ తీసుకురమ్మన్నా. అంటే 1/1.1 ఒక 4 times ప్లస్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. 0.7 అంత వచ్చింది అనుకోండి. 0.7 అంటే 7 lakhs. సో ఇది మనం ఎజంప్షన్. ఇది అంటే ఇది మన కాస్ట్ అయి ఉండొచ్చు. సో మనకి తెలియనప్పుడు ఇదే మనం ఒక ఎజంప్షన్ తీసుకోవాలి కాబట్టి ఇది 7 lakhs తీసుకున్నాం. సో మళ్ళీ దీన్ని మనం డైరెక్ట్ గా మైనస్ చేయకూడదు. సో అప్పుడు ఏం చేయాలి? 7 lakhs డివైడెడ్ బై దీని లైఫ్ ఎంత అని చెప్పాను, 5 years అని చెప్పాను ఇంజిన్ ది. అంటే కొత్త ఇంజిన్ ఏదైతే ఉందో దీన్ని కూడా అది తీసుకోవాలి. ఇంటూ 5 డివైడ్ బై 5 ఇంటూ 4 years దగ్గర రీప్లేస్ చేస్తాం కాబట్టి 5,60,000 డిప్రిసియేషన్ వాల్యూ. అంటే 7 lakhs లోంచి మైనస్ 5,60,000 చేస్తున్నాం. ఓకే, మీకు ఇది షేర్ అవ్వట్లేదు అనుకుంటా. సరే, ఎనివే ఏమి ఉండదు లేదు, సింపుల్ గా 1,40,000 వాల్యూ అది మైనస్ చేయాలి, క్యారింగ్ వాల్యూ. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి? సో క్యారింగ్ వాల్యూ ఆఫ్ పీపీఈ బిఫోర్ పార్ట్ రీప్లేస్మెంట్ డేట్ ఉంది కదా మనకి పైన ఫార్ములాలో. సారీ, ఇది ఇది క్యారింగ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, అది యాడ్ చేయండి. దానికి న్యూ కాంపోనెంట్ 10 lakhs అని చెప్పాను కదా, అది ప్లస్ చేయండి, మైనస్ 1,40,000. ఇది ఈ రెండు మనకు తెలుస్తాయి ఈజీగానే. ఏంది ఇప్పుడు నేను చెప్పాను కదా 30 lakhs ని, సారీ 20 lakhs ని 3 years కి డిప్రిసియేషన్ చేశాడంటే దాని అర్థం ఏంటి? 30 years చేశాడంటే 20 lakhs 20 డివైడెడ్ బై 30 years ఇంటూ 27 అంటే దాని వాల్యూ అరౌండ్ 18 lakhs ఉండేది. 18 lakhs ఉంది. సో ఇక్కడ 18 lakhs ఈజీగా తెలుస్తుంది మనకి. 18 lakhs ఇక్కడ వేస్తారు, ప్లస్ న్యూ కాస్ట్ ఏమో 10 lakhs ఇక్కడ వేస్తారు, మైనస్ ఇది తెలియదు మనకి. దీనికోసం ఇప్పుడు ఇంత కష్టపడి దాన్ని ప్రెసెంట్ వాల్యూ తీసుకెళ్లి బ్యాక్ వెళ్ళి మళ్ళీ డిప్రిసియేషన్ చేసాం మనం. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను చెప్పింది, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, కాస్ట్ ఆఫ్ న్యూ పార్ట్. సో చెప్పా కదా 10 lakhs మన న్యూ ఇంజన్ కాస్ట్ తీసుకోవాలి. ఇక్కడ 10 lakhs తీసుకోవాలి. దాన్ని ఏం చేయమంటున్నాడు? ప్రెసెంట్ వాల్యూ టు ద డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఓల్డ్ పార్ట్. చెప్పా కదా, ఓల్డ్ పార్ట్ అంటే మనం కార్ కొన్నప్పుడు బ్యాక్ కి తీసుకెళ్ళాం, అంటే 4 years బ్యాక్ కి తీసుకెళ్ళాం. ఈ 10 lakhs ని 4 years బ్యాక్ కి తీసుకెళ్ళాం, ఒక 7 lakhs వచ్చింది మనకి. ఇది చెప్పా కదా కాస్ట్ ఆఫ్ ఓల్డ్ పార్ట్ కింద ట్రీట్ చేయాలి. అంటే ఎజంప్షన్ ఇది, అంతే. నేను ఇది కరెక్ట్ అని కాదు, ఇది ఎజంప్షన్ అంతే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇది డైరెక్ట్ మైనస్ చేయకూడదు, మళ్ళీ దీనికి డిప్రిసియేషన్ చేయాలి. సో ఏం చేయమన్నట్టు, డైరెక్ట్ డిప్రిసియేషన్ ఆన్ ద ఎబో అమౌంట్ అప్ టు ద పార్ట్ రీప్లేస్మెంట్ డేట్. మరి యూస్ఫుల్ లైఫ్ తెలియాలి కదా, నీకు తెలియదు కదా అప్పుడు. సో ఏం తీసుకోమన్నాడు? ఎస్యూమింగ్ న్యూ పార్ట్ ఉంది కదా, దానిదే ఓల్డ్ పార్ట్ కూడా అంటున్నాడు, సేమ్ యాజ్ ద పీపీఏ. సారీ నేను తప్పు చెప్పినట్టు ఇక్కడ ఒక్క నిమిషం. ఎస్యూమింగ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ సచ్ పార్ట్ సేమ్ యాజ్ పీపీఈ. ఓకే, పీపీఈ అంటే 30 years తీసుకోమన్నాడు. సార్ నేను 5 years చెప్పినట్టున్నా, 20. ఓకే, 30 years తీసుకోమంటున్నాడు. అంటే 30 అంటే ఏంటి? సింపుల్ గా 7 lakhs డివైడెడ్ బై 30 years ఇంటూ 4 years. ఆర్ సింపుల్ గా చెప్పాలంటే 30 నుంచి 4 తీసేయండి, 26 చేయండి. సో అది క్యారింగ్ అమౌంట్ వచ్చింది, ఓల్డ్ కాంపనెంట్ క్యారింగ్. అది ఫామ్ లో సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోయింది అంతే. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్లారిటీ ఉంది. 10 lakhs యూస్ఫుల్ లైఫ్ 10 years అన్నాడు. ఇంజిన్ ఇస్ రీప్లేసింగ్ కార్ ఆఫ్టర్ 3 years, కాస్ట్ ఆఫ్ న్యూ ఇంజిన్ ఇస్ 2 lakhs. అంటే ఇక్కడ ఓల్డ్ ఇంజిన్ ఎంతో ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం చేస్తాం చూడండి. 10 lakhs, సరే సారీ, ఫస్ట్ ఏం చేయమని చెప్పాను? క్యారింగ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ కార్ అండ్ పార్ట్ రీప్లేస్మెంట్ డేట్ ఫైండ్ అవుట్ చేస్తాం సింపుల్ గా. 10 lakhs
లోంచి అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ తీస్తారు. 10 lakhs మైనస్ 10 lakhs డివైడ్ బై 10 ఇంటూ 3, 10 years ఇంటూ 3 years అంటే 7 lakhs. ఇది టోటల్ కాస్ట్. ఇది ఇంకా కాంపోనెంట్ అకౌంటింగ్ దాకా వెళ్ళలేదు మనం, ఎందుకంటే అప్పుడు మనకు తెలియదు కదా. మీకు మొన్న కూడా చెప్పాను నేను, ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు టూ కింద డివైడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఓకే, సో ఫస్ట్ పార్ట్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు రీప్లేస్మెంట్ అయింది అన్నట్టు. రీప్లేస్మెంట్ అయిందంటే ఇది కావాలి కాబట్టి ఇది చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు న్యూ, అప్పుడు కొన్నప్పుడు ఇంజిన్ కాస్ట్ ఎంత అని చెప్పి ఇవ్వలేదు కదా. సో ఇవ్వలేదు కాబట్టి ఏం చేయాలి అప్పుడు? సో ఇదే ఈ 2 lakhs ఉంది కదా, ఈ 2 lakhs ని ప్రెసెంట్ వాల్యూ తీసుకెళ్ళి అది ఓల్డ్ కాస్ట్ ఒక కాంపోనెంట్ వాల్యూ అనుకోవాలి. ఇక్కడ చూడండి 2 lakhs ఇంటూ 0.75 అంటే 1,50,200. ఇది ఓల్డ్ కాంపోనెంట్ ప్రైస్ అనుకోవాలి. సో దీనికి డిప్రిషియేషన్ చేయమన్నా కదా, ఇది ఇంపార్టెంట్. సరే, నేను ఇందాక ఇక్కడ 5 అని చెప్పాను. సో కాదు, ఇది మనం ఫస్ట్ ఎంతైతే చేసామో 10 years చేసాం కదా. ఎందుకంటే మనం ఫాలో అవ్వలేదు కాబట్టి అకౌంటింగ్ ఇయర్ 10 years చేసాం కాబట్టి ఇప్పుడు కూడా 10 years కే మైనస్ చేయమంటున్నాడు. సో 1,50,200 మైనస్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అంటే 3 years అయింది కాబట్టి 1,50,200 డివైడ్ బై 10 ఇంటూ 3 అంటే 1,05,000. ఇది క్యారింగ్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ కాంపోనెంట్. ఇది మైనస్ చేయాలి, దీనికోసం మనం ఇంత కష్టపడింది. సో ఇక్కడ చూడండి 7 lakhs ఆల్రెడీ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం, ప్లస్ 2 lakhs చేసాం. 2 lakhs అంటే న్యూ కాంపోనెంట్ ఇది, మైనస్ ఓల్డ్ కాంపోనెంట్. సో అల్టిమేట్ గా 7,94,860. ఇది రివైజ్డ్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్టర్ పార్ట్ రీప్లేస్మెంట్ డేట్. ఓకే, ఆఫ్టర్ ఇంజిన్ రీప్లేస్మెంట్. ఇక్కడ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ రీప్లేస్మెంట్. సరే, ఇక్కడ వరకు అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇంకా సబ్సిక్వెంట్ అంటే ఇప్పుడు ఇనిషియల్ రికగ్నిషన్స్ అంతా అయిపోయింది. ఇప్పుడు సబ్సిక్వెంట్ కి వెళ్తున్నాము. సబ్సిక్వెంట్ లో 2 ఉంటాయి. కాస్ట్ మెథడ్ ఒకటి, రీవాల్యుయేషన్ మెథడ్ ఒకటి. సో కాస్ట్ మెథడ్ సింపుల్ గా, కాస్ట్ మెథడ్ ఏమి ఉండదు, సింపుల్, అది అయిపోయినట్టే, ఏముండదు. మనకి నెక్స్ట్ వచ్చేది రీవాల్యుయేషన్ మెథడ్. దాంట్లో మళ్ళీ రీవాల్యుయేషన్ మెథడ్ లో ఫస్ట్ టైం రీవాల్యుయేషన్, సెకండ్ టైం రీవాల్యుయేషన్, తర్వాత లాస్ట్ లో మనకి ఇది ఉంటుంది, ఏంటది, డీకమిషన్ లైబిలిటీ చెప్పాను కదా, ఎజంప్షన్ అని చెప్పి అది చేంజ్ అవుతా ఉంటుంది. సో అంతే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉండదు, 20 to 25 minutes ఉంటుంది. అది రేపు చెప్పేసి మనం ఇండేస్ 2 sums చేయడానికి ట్రై చేద్దాం. తర్వాత 16 sums చేద్దాము. తర్వాత ఇంకా ఇండేస్ 40, ఇండేస్ 38 ఒక రోజులో అయిపోతుంది, అంటే 2 days. రేపు రేపు ఎల్లుండి sums చేద్దాం. ఇండేస్ 2, ఇండేస్ 40, సారీ ఇండేస్ 16, తర్వాత ఇండేస్ 38, ఇండేస్ 40 చేద్దాం. ఇంకా తర్వాత నుంచి నేను కుదిరితే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చేసే బదులు ఆ బుక్స్ లోనే తీసుకొస్తాను, సరిపోతుంది. అప్పుడు మనకి మళ్ళీ టైం సేవ్ అవుతుంది. సో మళ్ళీ డబుల్ టైం చేయక్కర్లేదు. సో నేను ఇక్కడ సపోజ్ ఏదైనా ఈ కాన్సెప్ట్ ఉంది, సబ్సిక్వెంట్ రికగ్నిషన్. సో మనం డైరెక్ట్ గా ఆ సమ్ తీసుకున్నాం అనుకో, ఇంక మళ్ళీ దీనికోసం కష్టపడక్కర్లేదు. 2 times మళ్ళీ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేసి మళ్ళీ అక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చేయడం కంటే, ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ చాలా చిన్నది, జస్ట్ సింపుల్ గా ఉంటది. అదైతే సేమ్ ఇవన్నీ అక్కడ ఉంటాయి, ప్లస్ అడిషనల్ గా కూడా ఉంటాయి. సో మీకు టైం సేమ్ అవుద్ది, ప్లస్ మీకు సమ్స్ కూడా అవుతున్నట్టు కొంచెం ఫీల్ అవుతారు. ఓకే, కొంచెం ఎక్సెల్ లో చేస్తాను నేను ఇప్పుడు. అంటే సరే, ఇది థియరీ కోసమే కాబట్టి నేను మామూలుగా చెప్పేస్తున్నాను, కానీ రేపటి నుంచి మనం ఎక్సెల్ లో చేద్దాం అది సమ్స్ వరకు. సరే, ఇక్కడ వరకు అర్థమైంది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన దాంట్లో డౌట్స్ ఉంటే చెప్పండి, నేను ఒకసారి రివైజ్ చేసి క్లోజ్ చేస్తాను. లేకపోతే మళ్ళీ రేపొద్దున్న కంటిన్యూ చేస్తాం. అట్లీస్ట్ మెసేజ్ అన్నా చేయండి, మీరు ఎలా మాట్లాడట్లేదు. ఓకే, ఎనీవే సరే, అందరికీ ఏ డౌట్స్ లేవని అర్థమైంది. సరే, ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఇక్కడే మెసేజ్ చేయండి. మీకు స్టడీ హాల్ ఇవన్నీ మాట్లాడడం కుదరకపోతే మరి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న ఎప్పుడన్నా క్లాస్ స్టార్ట్ హాఫ్ అన్ అవర్ ముందు, హాఫ్ అన్ అవర్ తర్వాత ప్లాన్ చేసుకున్నా మెసేజ్ చేయండి. సరే, ఓకే. తనకి రికార్డింగ్ పంపిస్తాను లేదు, ఇది కూడా వెళ్ళిపోయినట్టు. ఓకే, ఇది కూడా లెఫ్ట్ అయినట్టు. సరే, ఓకే. రేపు పొద్దున్న ఇదే టైంకి నేను మళ్ళీ లింక్ పెట్టట్లే అని చెప్పి జాయిన్ అవ్వట్లేదు. సరే, సేమ్ సేమ్ అదే లింక్ రేపు కూడా. సో అదే లింక్ లో జాయిన్ అవ్వండి. సో మేము మాక్సిమం పెడతాను, కాకపోతే ఎందుకంటే అప్పుడు అందరికీ పెట్టాల్సి వస్తుంది. నాకే చిరాకుగా ఉంది, అంటే జాయిన్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఎందుకు పెట్టడం అని చెప్పేసి. సో నాకు మీరు కొంచెం హాయ్ పెడితే మీకు కంపల్సరీ చెప్పండి. సార్, లేదంటే ఒక గ్రూప్ క్రియేట్ చేయొచ్చు కదా సార్? అదే గ్రూప్ క్రియేట్ చేద్దామని, అంటే అందరూ ఎందుకు, సో ఎందుకంటే 28 members దానికి ఫామ్ ఫిల్ చేశారు, కానీ జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు కదా.
సో ఆ క్లారిటీ ఆ. కోసం నాకు హాయ్ అని మెసేజ్ చేస్తే వాళ్ళకన్నా నేను క్రియేట్ చేస్తాను అందుకని. ఓకే ఓకే సార్. ఎప్పుడు చేస్తారు సార్? మీరు హాయ్ అని మెసేజ్ చేయండి అన్న, నేను చేస్తా రేపు మార్నింగ్ చేసి ఇప్పుడు మీకు లింక్ దాంట్లో పెడతాను. ఓకే ఓకే సరే బాయ్. ఓకే సార్. సరే బాయ్, నేను చేస్తున్నాను ఇంకా. సేమ్ టైమింగ్స్ రేపు పొద్దున కూడా ఇదే టైమింగ్స్, రేపు ఈవినింగ్ కూడా ఇదే టైమింగ్స్. ఓకే.